హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు ఇప్పుడు పెద్ద పేరు అనడానికి వీల్లేదు, దేశవ్యాప్త పేరైపోయింది. ఎందుకయ్యా అంటే భారతదేశంలోని అత్యంత కోటీశ్వరుడు గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. అదే టైంలో కుటుంబ పరంగా కంటిన్యూగా రాజకీయాల్లో ఉంటూ వస్తూ పొన్నూరు ఎమ్మెల్యేగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనదైనటువంటి మార్క్ వేసుకున్నటువంటి వ్యక్తి కాస్త ఇప్పుడు ఆయనకి పోటీ అయ్యారు. ఆయనే కిలార్ రోసే. ప్రస్తుతం అసలు ఈ పోటీ పెత్తందారు పేదల మధ్య పోటీ అంటూ ఓ పక్కన మాట్లాడేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఫార్ములాకి కరెక్ట్ సాక్ష్యం గుంటూరు అవుతుంది. మరి ఇందులో పేదవాడు గెలుస్తాడా, పెత్తందారు గెలుస్తారా? అసలు ఆ పోలిక సరైందేనా? కిలార్ రోసే గారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. నమస్తే. ఇప్పుడు మీరు పెత్తందారుల తరపున, పేదల తరపున ఉన్నారా? మీరు పెత్తందారా, పేదల? సామాన్యులు. ఎందుకంటే ఏదైతే ఇక్కడ వ్యాపార పరంగా ఇక్కడ స్థిరపడ్డామో మా తండ్రి గారు కిలార్ కోటేశ్వర దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కష్టపడి వ్యాపారంలో, మిర్చి వ్యాపారంలో ఉండి అక్కడి నుంచి తర్వాత మళ్ళీ పాలిటిక్స్ రావడం జరిగింది. నిజంగానే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పెత్తందారులకి పేదలకి జరిగే యుద్ధం ఇక్కడ కూడా క్లియర్ కట్గా గుంటూరు పార్లమెంట్ కూడా అది అన్వయిస్తాం. 5,000 కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వ్యక్తితో పోరాడుతున్నారు. మీ ఆస్తి ఎంత ఉంది? నా ఆస్తి ఫైల్ చేశాను, నా నామినేషన్ ఫైల్ చేశాం. దాంట్లో ఐఎమ్ నథింగ్. కానీ ఇక్కడ ఏంటంటే ఈ సమాజానికి ఇవాళ ఆయన ఏదైతే 5,705 కోట్లు చూపించాడో ఆయనకి ఈ సమాజానికి అంటే భారతదేశంలో ఈయన ఎన్ఆర్ఐ అంటే ఒక నాన్ రెసిడెంట్ ఇండియన్ అవ్వచ్చు, రెసిడెంట్ ఇండియన్ అవ్వచ్చు. ఆయన చూపించినంత ఆఫ్షోర్ అసెట్స్. భారతదేశంలో ఆయన ఇన్కమ్ లేదు, భారతదేశంలో ఆయన కట్టిన ట్యాక్సెస్ ఏం లేదు. నేను ఒక వ్యాపారవేత్తగా నేను దాదాపు 87 నుంచి వ్యాపారంలో ఉన్నాను. 30 years పైన. నేను కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ట్యాక్సెస్ కట్టాను. నేను నా సైడ్ నుంచి, నా కుటుంబ సైడ్ నుంచి నేను ఎంతో కొంత ఈ సమాజానికి ట్యాక్సెస్ ద్వారా కట్టాను, 10 మందికి ఉపయోగపడ్డాను. అతను ఏం కట్టల, ఆస్తి చూపించాడు. కానీ ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్కి లేకపోతే ఈ సమాజంలో ఎక్కడ ట్యాక్స్ కట్టల. ఇదే డిఫరెన్స్. ఆయన ఆఫ్షోర్లో అక్కడ అమెరికాలో సంపాదించవచ్చు, ఇక్కడే చేసింది కూడా ఏం లేదు. ఇక్కడ ట్యాక్స్ రూపాయల్లో ఎక్కడ కూడా సమాజానికి ఉపయోగపడింది లేదు. ఇది ప్రజలు గమనించాల్సిన కోరుతా ఉన్నా. జగన్ని గద్దెదించడం అనేటువంటి కాన్సెప్ట్లో గుంటూరులో 7కు 7 స్థానాలు గెలుస్తానని ఆయన శపథం చేస్తున్నారు. మీ పరిస్థితి ఏంటి? ఆయన అంటే రాజకీయాలు కొత్త ఉండొచ్చు, లేదా డబ్బులు ఉన్నాయని ఒక అహంకారం కావచ్చు, ఏదో చెప్పేసినంత ఈజీగా కాదు. మనం ఇవాళ ఎంతోమందిని చూస్తాం ఈ దేశ రాజకీయాల్లో కూడా. రిలయన్స్ ఇంతకన్నా పెద్ద వ్యక్తి, మరి ఆయన తలుచుకుంటే ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు కదా. అవ్వలేడు కదా. అదేవిధంగా ఈయన ఏంటంటే కొత్తగా వచ్చాడు కాబట్టి కొత్త ఉత్సాహంతో పరిగెత్తా ఉన్నాడు అనుకుంటున్నాను నేనైతే. అంటే మీరైతే ఫస్ట్ పొన్నూరు ఎమ్మెల్యేగా ఉండి, అంటే పొన్నూరు అంటే కంటిన్యూగా ధూళిపాల నరేంద్ర తప్పించి ఇంకొకళ్ళు అసలు అక్కడ పోటీలో పేరుంటుందా అన్న స్థితి నుంచి గెలిచారు. అది టెంపోతో గెలిచినట్టు, అంటే మొన్నటిసారి వచ్చిన వేవ్తో గెలిచినట్టు అనుకుంటున్నారా? మీ పాత్ర ఎంత ఉందండి? ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది సార్ వేవ్ అయితే, జగన్ గారి వేవ్ అయితే ఉన్నది, దాంట్లో ఎవరిని కాదలేం. కానీ నేను దానికి ముందు గుంటూరు పార్లమెంట్ కోఆర్డినేటర్గా నేను పనిచేయడం జరిగింది 8 నెలలు. పార్లమెంట్లో నన్ను కలిగి తిరిగినప్పుడు ఇక్కడ ఉన్న క్లియర్ కట్ జగన్ గారి వేవ్ కనబడతా ఉంది. లాస్ట్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ ద్వారా నన్ను పొన్నూరు పంపించడం జరిగింది. పొన్నూరు పంపించినాక 99.99% అందరూ ఇది గెలవదనే అనుకున్నారు. ఐ వాజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. నేను అక్కడికి పోటీకి వెళ్ళినప్పుడు నేను గెలుస్తాను అని ధీమాతోనే వెళ్ళాను, గెలిచాను. కమ్మ సామాజిక వర్గం బలమైన చోట కాపు సామాజిక వర్గం నుంచి ఎలా గెలవగలిగారు? కదా, అక్కడ యాక్చువల్గా కాపు సామాజ్యం ఎక్కువ. కానీ అనాదిగా పొన్నూరులో ఏమైందంటే కాపుల్ని ఎక్కువ ఉన్నారు అనే మాట బయటికి రానికుండా కమ్మ సమాజమే అది పెత్తనం చేసి ఆ మాట కాపులు ఇక్కడ ఎక్కువ ఉన్నారనే మాట రానియకుండా వాళ్ళు చలమని అయ్యారు. నన్ను ఎప్పుడు పొన్నూరుకి జగన్మోహన్ రెడ్డి గారు వేశారో అప్పుడు ఎందుకు కిలార్ రోసే అక్కడ వేశారు, బలి చేయడానికి వేశారేమో అని ఒక ప్రచారం అయింది. కానీ తీరా చూస్తే అక్కడ కాపులు ఎక్కువ. అప్పుడు కాపులు ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. కాపులు ఇవాళ వన్ సైడెడ్గా ఇవాళ నా వైపు ఉన్నారు. ఇవాళ రేపు కూడా జనసేన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు అయిపోతాను. ఇప్పుడు జనసేన తెలుగుదేశంతో జట్టు కట్టాక కాపులు మీ దగ్గరికి ఎందుకు వస్తారు? అంటే నేను పొన్నూరు నియోజకవర్గంలో వెళ్ళిన తర్వాత నాకు ఓట్లు తక్కువ వచ్చినా కూడా మళ్ళీ నేను ఇక్కడ నిలబడాలి. కాబట్టి అందరికీ నేను సేవ చేస్తే కరెక్ట్ అని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరికీ సేవ చేసుకున్నాను. నేను ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ప్రతిసారి తీసుకొచ్చాను. నేను ఇట్లా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, మీరు ఏదైతే సిద్ధాంతం, కులం, మతం, పార్టీ లేదని పనిచేస్తూ ఉన్నారో అదేవిధంగా నేను కూడా అక్కడే చేస్తూ ఉన్నాను. ఐ వాంట్ టు స్టాండ్ దేర్ అనే ఉద్దేశంతోనే నేను పనిచేస్తున్నానని అక్కడ అన్ని గ్రామాలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ క్యాస్ట్ క్రియేట్ అని పనిచేయడం జరిగింది. అదే నాకు అక్కడ ఉన్న నాకు గుడ్ విల్.
మరి చివరిలో ఎందుకు మార్చేశారు? అంటే అక్కడ ఇదే విధంగా ఏదైతే క్యాస్ట్ ఈక్వేషన్స్ గుంటూరు పార్లమెంట్కి ఏదైతే కాపులు ఎక్కువ ఉన్నారో, నేను ఆల్రెడీగా 2019లో ఇక్కడ కోఆర్డినేటర్గా చేశాను. సో 7 కాన్స్టిట్యున్సీల్లో తిరిగారు. రెండోది ఉమ్మారెడ్డి గారు తెనాలి, పొన్నూరు, మంగళగిరి ఎన్నిట్లో ఆయన తెనాలి ఎంపీగా 3 times చేసున్నారు. సో ఆయన నంబర్ ఆఫ్ డెవలప్మెంట్ వర్క్స్ చేశారు. తెనాల్లో ఆయన చేసిన వర్క్ సామాన్యమైన వర్క్ కాదు. ఇవాళ మంగళగిరిలో తీసుకుంటే మంగళగిరి ఆటో నగర్ కానీ, మంగళగిరి వాటర్ డ్రింకింగ్ వాటర్ తీసుకురావడం కానీ, లేకపోతే మన లక్ష్మీనరసింహ గుడికి ఘాట్ రోడ్ వేయటం కానీ, అలాగే పెద్దోడ్లు ఇప్పుడు బ్రిడ్జ్ కానీ, లేకపోతే లంక గ్రామాలకి రేపల్లెను అవనిగడ్డ కనెక్షను ఆ బ్రిడ్జ్ కానీ, లేకపోతే అరవింద వారధి కానీ, ఆయన చేసిన వర్క్స్ చాలా హెవీగా ఉన్నాయి. సో ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ ఉమ్మారెడ్డి గారు సత్సంబంధాలు ఉన్నాయి. సో ఆ బేస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కూడా తీసుకొచ్చి, నువ్వు గుంటూరులో, నువ్వు ఆల్రెడీ గుంటూరు నేటివ్ కాబట్టి, తెనాల్లో నేను ఆల్రెడీ ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయాను 2009లో. 2014లో మళ్ళీ నన్ను కోఆర్డినేటర్గా తెనాలి పంపించడం జరిగింది. లాస్ట్ మినిట్లో శివకుమార్ గారికి ఇచ్చారు. సో ఈ పరిచయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేనైతే బెటర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అంటే క్రిందటిసారి తరహాలోనే మీతో ప్రయోగం చేస్తున్నారు. పొన్నూరులో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న చోట మీరు అప్పుడు 7 సార్లు గెలిచిన ఆయన మీద మీరు పోటీ చేసి గెలవడం. ఇప్పుడు ఇదేమో 2014 సంగతి పక్కన పెడితే 19లో అంత టఫ్ ఫైట్ ఉన్నటువంటి సీటు, అంటే మీకు స్టేట్ అంతా వేవ్ వచ్చినప్పుడు కూడా ఓడిపోయిన సీట్ ఏదైనా ఉంటే అక్కడ, అంటే మళ్ళీ మిమ్మల్ని పరీక్షగా పెడుతున్నారని బాధపడట్లేదు? నాకేం బాధ, నేను ఏదైనా సరే ధైర్యంగా తీసుకుంటాను. నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్తో దిగుతాను. నేను కాన్ఫిడెన్స్ లేకపోతే అసలు రాను కూడా రాను. నేను డైరెక్ట్గా చెప్పేస్తాను, సార్ నేను రాను అని చెప్పేస్తాను. కానీ ఇక్కడ నేను కాన్ఫిడెంట్గానే రావడం జరిగింది. అంటే ఏం చూసి కాన్ఫిడెన్స్? ఎస్, అంటే ఏదైతే మాకున్న పరిచయాలు ఉన్నాయో, నేను పొన్నూరులో ఏదైతే డెవలప్మెంట్ వర్క్ చేశానో అది ఇట్ హ్యాస్ స్ప్రెడెడ్ టు ఆల్ ది అదర్ కాన్స్టిట్యున్సీస్ ఆల్సో. సో అది చేసిన తర్వాత ఏదైతే ఉమ్మారెడ్డి గారి సంబంధాలు కానీ, నేను తెనాల్లో పోటీ చేయడం కానీ, లేదా గుంటూరులో నాకున్న వ్యాపార సంబంధాలు కానీ, గుంటూరులో పుట్టి పెరిగాను కాబట్టి నా గురించి అందరికీ తెలుసు. ఇవాళ ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో అది ఎవరు నమ్మే పరిస్థితి కాదు. సో అందుకనే నాకు ఆ కాన్ఫిడెన్స్తోనే నేను దిగటం జరిగింది. అంటే అవతల వ్యక్తి ఇప్పుడు చూస్తే, అంటే ప్రచారం పరంగా చూస్తే గుంటూరులో తను అడుగు పెట్టడమే ఒక సినిమా స్టైల్లో బాంబార్డ్మెంట్ చేసుకుంటూ వచ్చారు. ఊరంతా హోర్డింగులు. అంతకుముందు అసలు తెలుగుదేశం తరపున గల్లా జయదేవ్ చేసిన దానికంటే 10 రెట్లు ప్రచారంతో వచ్చారు. ఎవరో వస్తున్నారు దగ్గర నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ అని. ఇక్కడ మీరు వచ్చేటప్పటికి అసలు ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్గా ఉన్నది పరిస్థితి. అంటే ప్రచారం ఇంపాక్ట్ అనేది ఉండదా జనం మీద? లేదు, ఎందుకంటే ఇప్పుడు అతను ఎవరో తెలియదు. ఇదే పెమ్మసాని చంద్రశేఖర్ ఒక 2 నెలల ముందు ఎవరంటే ఎవరు చెప్పరు. సో ఆయన ఫోకస్ చేయాలి. ఆయన పోటీ చేస్తున్నాడు కాబట్టి, డబ్బులున్న వ్యక్తి కాబట్టి ఫోకస్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్, హెవీ అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాడు. నాకు అవసరం కిలారోసి అంటే ఈ నియోజకవర్గం అందరూ చెప్తారు ఎవరు పలానా మనిషి, ఇదిగో పలానా వ్యాపారవేత్త, లేకపోతే పలానా చోట పొన్నూరులో గెలిచాడు, ఐఎమ్ నోన్ ఫెలో కాబట్టి నాకు ఆ ప్రచారం అవసరం. ఐఎమ్ ఏ సైలెంట్ కిల్లర్, నో డౌట్. దాంట్లో గెలవగలనని నమ్ముతున్నారు? ఎస్, ఐఎమ్ కాన్ఫిడెంట్. ఎలా అంటే నాకున్న ఈక్వేషన్స్ నాకున్నాయి. దెన్ ఐ షుడ్ నాట్ సే ద ఈక్వేషన్స్, బట్ నాకున్న ఈక్వేషన్ నేను కాన్ఫిడెంట్గానే ఉన్నాను. నేను మా పార్టీ కూడా వాళ్ళు ఎప్పుడు పంపించినప్పుడు ఇతర పెద్దలు కూడా నన్ను అడిగినప్పుడు లేదు నేను గెలుస్తానని, గెలిచి వస్తాను చూడండి మీరు అని చెప్పాను. గుంటూరు పార్లమెంటు పరిధిలోనే అమరావతి ఉంది. పత్తిపాడు కావచ్చు, లేకపోతే మన దీనికి సంబంధించి తాడికొండ కావచ్చు, ఈవెన్ ఈ మంగళగిరి, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అయినటువంటిది. పర్టికులర్గా అమరావతిని పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటిది. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఆ ఓట్లు ఏమవుతాయి? ఇప్పుడు అక్కడ చాలా తక్కువ ఉన్నాయి. అక్కడ ఏదైతే వాళ్ళ అమరావతి అనే క్యాపిటల్ ఏరియాని ఏదైతే చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు, ఎంతమంది హూ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ అమరావతి? పెద్ద పెద్ద కోటీశ్వరులు ఎవరైతే ₹1 కోటి పెట్టి ఎకరం కొని ఇంకా 2 కోట్లు పెరుగుతాయి అనే ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు తప్ప సామాన్యులు కానీ పేద కుటుంబాలు కూడా ఎవరు లేరు అక్కడ. ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎంతమంది? వేల మీద లెక్కచ్చు. సో వాళ్ళ కోసం ఊరినే సమాజం మొత్తం పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ. సో వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొందడానికి అక్కడ ఇన్వెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇక్కడ ఈ ఏరియాల్లో డెవలప్మెంట్ చేయాలంటే ఇట్ ఈస్ ఎ కాస్ట్లీ అఫైర్. మన స్టేట్ ఎఫర్ట్ చేయలేదు. అక్కడ క్రోర్స్ ఆఫ్ రూపీస్ మన ఫౌండేషన్స్లో పెట్టాలి. అది కాదు. చంద్రబాబు నాయుడు ఏదైతే ఆ రోజు శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ని తొంగలో పెట్టి 1500 1000 ఎకరాలు తీసుకొని ఇమీడియట్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటే 5 yearsలో కన్స్ట్రక్షన్ క్యాపిటల్ ఏరియా అయిపోయేది, శుభ్రంగా అతనికి పేరు మిగిలేది. కానీ అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అవ్వాలనే ఉద్దేశంతో ఈ పెద్ద ఎత్తున పూలింగ్ చేసి అమరావతి అనే భ్రమరావతి క్రియేట్ చేయడం వల్ల అతను బెడ్స్ కొట్టింది. అందుకని ఇవాళైతే మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎవరైతే ఆ కొద్ది మంది తప్ప మిగతా ఎవరు కూడా దాని గురించి ఆలోచన చేసేవాళ్ళు లేరు. అంటే విజయవాడ, గుంటూరు ఈ పరిసరాల్లో ఉన్నటువంటి పబ్లిక్ అయితే మా మధ్యలో రాజధాని అంటే అసలు రాకముందు ఏం పెద్ద ఇష్యూ ఉండదు.
వస్తుంది వచ్చేసింది అన్నాక ఒక్కసారిగా మార్కెట్ వాల్యూస్ ఏరియాలో కూడా పెరిగినాయి. దాని తగ్గట్టుగా ఊర్ల ఎక్స్పాన్షన్ కూడా జరిగింది గుంటూరు కానీ విజయవాడ. ఎప్పుడైతే అమరావతి ఇష్యూ వస్తే అమరావతిలో అనగానే ఈ ఊర్ల ఎక్స్పాన్షన్ ఆగింది. మళ్ళీ శాంతం ఇక్కడి నుంచి లేదన్నాక ఈ ఊర్ల ఎక్స్పాన్షన్ కంప్లీట్గా నిలబడిపోయింది. ఇది పబ్లిక్లో ఒక నెగిటివిటీ రాదనుకో. అంటే దీంట్లో ఒక పాయింట్ మనం ఆలోచిస్తుంది. ఏదైతే తాడేపల్లి ఉన్నారో ఇవాళ తాడేపల్లిలో రేట్స్ అట్లానే ఉన్నాయి, ఎక్కడ తగ్గల. ఓన్లీ కోర్ క్యాపిటల్ ఏరియా ఆ సచివాలయం సరౌండింగ్స్ ఏరియా తప్ప, ఇది వ్యవసాయ భూములు తప్ప మిగతా ఏరియాలో యాజ్ రేజ్గా రేట్స్ కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఇది ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిందంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు 3 క్యాపిటల్స్ అని ఎందుకు చెప్పారంటే, ఏదైతే ఇక్కడ అసెంబ్లీ ఇక్కడే ఉందో ఈ క్యాపిటల్ ఇక్కడే ఉంటుంది. సో బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు న్యాయ రాజధాని కర్నూలు కావాలని. సో ఈ స్టేట్ మళ్ళీ 3 ముక్కలు కాకూడదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ క్యాపిటల్ అని కర్నూలు, అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని వైజాగ్ అనేది జరిగింది. వైజాగ్ ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ వి కెనాట్ ఎఫర్డ్, మన స్టేటు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సాధ్యపడేది కాదు. ఎందుకంటే ఈ ల్యాండ్ సెలక్షనే రాంగ్ సెలక్షన్. అది శివరాం కమిటీ రిపోర్ట్ కూడా క్లారిటీగా ఉంది. కానీ అతను రియల్ ఎస్టేట్ కోసం పెద్ద ఎత్తున మోసం చేశారు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే బేసింగ్ ఆన్ టు ఆల్ ద ఫైనాన్షియల్స్ ఆఫ్ ద స్టేట్. అందుకనే వైజాగ్ అయితే హైవే మీద ఉంది, సీ పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, చాలామంది కాస్మోపాలిటన్ ఇతర స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఈజీగా ఆ సిటీ డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉన్న ఉద్దేశంతో వైజాగ్ని ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. అందుకనే ఇండస్ట్రియల్ సమిట్ కూడా అక్కడ పెట్టి 11.5 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్, 4 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ కూడా ఆయన ప్లాన్ చేసింది అదే. సో ఒక ప్రాపర్ ప్లానింగ్. చంద్రబాబు నాయుడు తనకు తాను హైప్ చేసుకోవడానికి క్రియేట్ చేస్తాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తనకు తాను హైప్ చేసే దాంట్లో ఎప్పుడూ లేడు. సో ఆయన ప్రాక్టికాలిటీలోనే వెళ్తా ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక ప్రధానమైన లాజిక్ ఏంటంటే, హైదరాబాద్ అనేటువంటి ఒక రాజధానిని మనం కోల్పోయామన్నప్పుడు ఆ ఫీలింగ్తోనే కాంగ్రెస్ పార్టీని శాంతం భూస్థాపితం చేశారు. అట్లాంటిది ఇక్కడ ఒక రాజధాని అనేటువంటి ఊహ కాదు, ఆరంభం కూడా జరిగాక మీరు అన్నటువంటి ఆ వైజాగ్ లాగానే ఇది తయారవచ్చేమో పూర్తయితే. కానీ అలా తయారవ్వకుండా ఆదిలోనే దెబ్బతీశారు, ఇది ఇక్కడికి నోటికొచ్చిన ముద్ద లాక్కుపోయారు అన్నప్పుడు వచ్చే నెగిటివ్ ఎలా ఉంటుంది? అంటే అదే సార్ నేను చెప్పింది. అంటే ఎంతమంది ఇన్వెస్ట్ చేశారు, ఎవరు ఆ ఇన్వెస్టర్స్? ఆర్డినరీ పబ్లిక్ కూడా ఇప్పుడు హైదరాబాద్ లో జనంలో అయితే మిగతా వాళ్ళు డిపెండ్ అయ్యారు కదా దాని మీద. ఇప్పుడు ఓ చిల్లర కొట్టు దగ్గర నుంచి, ఒక కర్రీ పాయింట్ దగ్గర నుంచి మిగతా అన్ని డిపెండ్ అయ్యారు కదా. ఆ సంపద కొంత చేతిలోనే ఉంది, కానీ దాని ఫలాలు ఇక్కడ కూడా అట్లా చాలా మంది ఉపాధి పొందుతాం అనుకుంటారు కదా, వాళ్ళందరూ అనుకుంటారు. కానీ అక్కడ దాకా రాలే. ఇది ఏమవుతుందంటే అక్కడ నిజంగా చెప్పాలి చూడండి, 55,000 ఎకరాలు మేర్ వేస్ట్. 2 ఆ ఏరియాలో సారవంతమైన భూములు, ఎన్నో కోట్ల వాల్యూ ఆఫ్ ఫలసాయం వేస్ట్ అయిపోయింది. ట్యాక్స్, దానివల్ల వచ్చే ట్యాక్స్ పోయింది గవర్నమెంట్కి. సో గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ చాలా ఖర్చు పెట్టింది, కానీ ఉపయోగం లేకుండా పోయింది. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలా lakhs of crores కావాలి. సో మన గవర్నమెంట్ అది అఫోర్డ్ చేయలేదు. సో అందుకనే ఆయన దాన్ని ఎంతవరకు ఉండాలో అంతవరకు దాన్ని కాన్సన్ట్రేషన్ చేసి అండ్ వైజాగ్ అయితే బెటర్ అనే ఆలోచన చేయటం. పార్టీలో సాధారణంగా ఒక పదం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అసలు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు, ఎవరిని పట్టించుకోరు. ఆయన ఈవెన్ అభ్యర్థులు మార్పు అప్పుడు కూడా చాలా కరాఖండిగా నువ్వు వనికిరావు అందుకని నేను మార్చేస్తున్నానని చెప్పారని. అట్లా మీతో బిహేవ్ చేశారు? లేదు, అస్సలు అలాంటిది నాకు ఎక్కడ లేదు. నాకు ఎప్పుడు కూడా నేను ఆయన్ని లైక్ చేసేది, నా మాట ఒక్కరోజు కూడా నో అనే మాట రాలా. నాకు ఆయన ఫుల్ సపోర్ట్ చేశారు, అందుకని ఆయన మీద కాన్ఫిడెన్స్తో ఎక్కువ రన్ అవుతూ ఉంటాను నేను. అంటే మీకు దాదాపు 2 ఏళ్ల నుంచి సీట్ల గురించి చెప్తా ఉన్నారు, ఎవరికి బలం ఉంది, ఎవరికి తగ్గుతుంది. ఆ లిస్ట్లో మీరు ఎక్కడ ఉన్నారు? అసలు లేదు, నాకు ఆ క్వశ్చనే లేదు. పార్లమెంట్కి నువ్వైతే బెటర్ అనే ఉద్దేశంతో నన్ను పార్లమెంట్కి పంపించడం జరిగింది తప్ప ముందు హెచ్చరికలు ఎక్కడా లేదు, ఎప్పుడు కూడా జరగల. ఓకే, ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగింది ఇది. చివరి నిమిషంలో మార్చడం అనేది మీకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పార్టీ తరపున ఇన్ఛార్జ్ ఎవరని చెప్పారు? లేదు, అంటే పార్టీ తరపున చెప్పారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే కదా వీళ్ళు చెప్పగలుగుతారు. సో నాకు గతంలో కూడా అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఓకే, వెల్ అండ్ గుడ్ అనుకున్నాను నేను. రైట్. ఉమ్మారెడ్డి గారు అనేటువంటి ఫ్యామిలీ, అంటే ఇంకోటి ఏమైందంటే ఫస్ట్ మీరు ఉమ్మారెడ్డి గారి అబ్బాయి పేరు వినబడింది, తర్వాత మీ దగ్గరకు వచ్చింది. ఏం జరిగింది? మీ కుటుంబంలో తేడానా వాళ్ళ దగ్గర? కుటుంబంలో ఎక్కడ తేలేదు. అంటే రమణ గారు పిలిపించి రమణ గారిని నుంచోమన్నారు. మరి అక్కడ వచ్చిన తర్వాత రమణ గారు కాదులే నువ్వు పక్కనుండు అని చెప్పి మళ్ళీ నన్ను తీసుకురావడం జరిగింది తప్ప కుటుంబంలో ఎక్కడ ఎటువంటి మనస్పర్ధలు. అంటే ఆర్థిక పరమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? లేవు, ఎక్కడ ఏం లేవు. ఇదండి ఓన్లీ అంటే బెటర్ క్యాండిడేట్, ఎవరు ఇంకా బెటర్ క్యాండిడేట్ అనే కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గుంటూరు పరిధిలో సాధారణంగా ఇప్పుడు చూస్తే
కాపు సామాజిక వర్గానికి అసలు సీట్లే లేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ వైపు. మిమ్మల్ని అందుకని ప్రధానంగా తీసుకొచ్చినట్టు కనబడుతుంది. ఎస్, టోటల్గా అసలు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు ఎంత, కాపు సామాజిక వర్గ ఓటర్లు? గుంటూరు పార్లమెంట్ నియర్లీ 17.5 లక్షల మంది ఉన్నారు. దాంట్లో 2.5 లక్షల మంది కాపులు ఉన్నారు. సో అత్యధికంగా కాపు కమ్యూనిటీ ఉంది. సో ఈ పార్లమెంట్లో ఏదైతే తెనాలి, అంతకుముందు తెనాలి పార్లమెంట్ ఉండేది, సో డీలిమిటేషన్లో అది వెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీస్ తెనాలి, మంగళగిరి, పొన్నూరు అన్ని గుంటూరులో కలవడం జరిగింది. సో గుంటూరులో వచ్చిన హైయెస్ట్ కాపు పాపులేషన్. ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ కలుపుకున్నారో లేకపోతే ఇంకోటి చేసుకున్నారో ఒక్క సీటు కూడా కాపు ఇవ్వలేకుండా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇవాళ గుంటూరు ఉమ్మడి జిల్లాలో నాకు ఇచ్చారు, అంబడి మురళీకృష్ణకి ఇచ్చారు, అంబడి రాంబాబుకి ఇచ్చారు, కావటి మనోహర్కి ఇచ్చారు. సో నలుగురికి ఇక్కడ దాదాపు సీట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒక సీట్ ఇచ్చారు, కన్నా లక్ష్మీనారాయణ ఒకటే. సో ఇక్కడ ఎవరు ఇంపార్టెన్స్ ఇచ్చారనేది కాపులు గమనిస్తూ ఉన్నారు. అందుకని ఆ కాన్సెప్ట్లో 2 కాపు కమ్యూనిటీకి మేము మొట్టమొదటి నుంచి కూడా మేము ఒక ఉమారెడ్డి గారి దగ్గర నుంచి ఒకే బేస్గా ఏర్పడింది కాబట్టి ఆ ధైర్యంతోనే ఎలక్షన్ దిగడం జరిగింది. అంటే ప్రతిసారి కూడా కాపులకు సంబంధించి ఒక పెద్ద పరీక్ష వస్తూ ఉంటుంది. అందులో పవన్ కళ్యాణ్, అంతకుముందు చిరంజీవి, అప్పుడైతే కాపులంతా కూడా పోలరైజ్ అయ్యి ఓటేశారు. అవును, మొన్నటిసారి వేయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఒక సింపతి, రెండోది తెలుగుదేశంతో జట్టు కట్టున్నారన్నటువంటి ఒక లెక్క. అదే సందర్భంలో కాపుల సత్తా ఒక్కసారి చూపించకపోతే ఇక మనకి పరీక్ష అట్లాగే ఉండిపోతుంది, 20కి 20 గెలవాలి, 21కి 21 అని వాళ్ళు శపథం చేస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు అది జట్టుని గెలిపించడం అనేది కీలక బాధ్యత తీసుకుందే పవన్ కళ్యాణ్. కాపులు తీసుకొచ్చి ఇప్పుడు గెలిపించాలి తెలుగుదేశాన్ని అన్నటువంటి, అందులో చాలా కసిగా జగన్మోహన్ రెడ్డిని నిందిస్తున్నారు ఆయన. ఈ దశలో ఆ కసి అంతా వాళ్ళల్లో ఉంటే ఆ కసి మీకు నెగిటివ్ అవుదా? లేదు, ఎందుకంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో మేము మొట్టమొదటి నుంచి కూడా అందరితో సమానంగా ఉన్నాం. సో అందరికీ హెల్ప్ఫుల్గా ఉన్నాం. సో అది ఇక్కడ పనిచేయదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ జిల్లాలో అత్యధికంగా కాపులు ఉన్నారు. ఓవరాల్గా ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ లేకపోతే విడిపోయిన గుంటూరు జిల్లా కానీ ఎక్కువ కాపులు, ఎక్కువ మేజర్ కమ్యూనిటీ. సో ఇక్కడ ఎక్కడ ఒక సీట్ ఇవ్వాల. అనాదిగా ఇక్కడ కాపులు కూడా ఎవరిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీని నమ్మే స్థితిలో లేరు. ఇది ఫస్ట్ నుంచి ఉంది. దేర్ ఈజ్ ఎ రిఫ్ట్ బిట్వీన్ కాపు అండ్ కమ్మ. ఈ రెండిట్లో ఎప్పటి నుంచో ఇక్కడ రిఫ్ట్ ఉంది. సో తొందరగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాపులు ఎవరు కూడా నమ్మే స్థితిలో లేరు. వాళ్ళు మోసగాళ్ళు అనేది ఎన్నో విధాలుగా మనం ప్రూవ్ చేయగలిగాం. ఎన్నో దశాబ్దాల్లో కూడా జరుగుతూనే ఉంది. అంటే యూజ్ అండ్ త్రో పాలసీ చంద్రబాబు నాయుడుది. సో అదేవిధంగా ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అదే యూజ్ అండ్ త్రో చేస్తున్నారు అనేది అందరిలో భావన ఉంది. సో ఇప్పుడు వాళ్ళ కమ్యూనిటీ ఏదైతే ఈ కమ్యూనిటీలో అక్కడ ఒక్కడికి సీట్ కూడా ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళన్నా మనం గెలిపించుకోవాలి. ఏదైతే మీరు అన్నారో కాపుల్ని మనం 21కి 21 గెలాలని వాళ్ళు ఏ విధంగా అటు సైడ్ ఆలోచిస్తున్నారు, ఈ సైడ్ ఇచ్చిన వాళ్ళన్నా మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు అందరూ. కాపులకి రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు ఇస్తే తీసేశాడు జగన్మోహన్ రెడ్డి, అట్లాంటి ఆయన్ని గెలిపించమని కాపులకు పిలుపు. ఇది ఫాల్స్. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు రిజర్వేషన్స్ ఇవ్వాల. అతను ఏం చేశాడు, ఎలక్షన్ క్లోజ్ అసెంబ్లీ క్లోజ్ అయ్యే టైంలో సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాశాడు. ఏ విధంగా, ఇప్పుడు రిజర్వేషన్ ఇవ్వాలంటే మీరు మీ దగ్గర నుంచి లెటర్ ఇవ్వండి, మీరు తెలియజేయండి అని చెప్పి చేశాడు. రెండోది ఈబీసీ వచ్చిన తర్వాత ఈబీసీలో 5% ఇస్తానని చెప్పి మళ్ళీ దాని మీద కూడా లెటర్ రాసి పెట్టాడు. అంతే ఇది అనేది సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ లెటర్ రాస్తే దానికి సమాధానం లేకుండా వచ్చేది. ఈ లోపల ఎలక్షన్ పెట్టేశాడు, నడిచేది. సో పెద్ద మోసం చేసింది చంద్రబాబు నాయుడు. అతను మైండ్లో కాపులకి ఎటువంటి ఏది న్యాయం చేయకూడదు అనేది అతను ఫస్ట్ నుంచి అతని మైండ్లో ఉన్నది కాబట్టి చాలా తెలివిగా ఉన్నాడు. నిజంగా అతను ఇవ్వాలనుకుంటే ఫస్ట్లో ఇచ్చి ఉండాలి. నిజంగా అతను కాపులకి ఇవ్వాలంటే ఆ రోజు 2014 అతను పవర్కి వచ్చినప్పుడు నిజంగా ఇవ్వాలంటే అప్పుడే ఇచ్చి ఉండాలి. ఆ లాస్ట్ దాకా కాలేపం చేసి కమిషన్ కూడా ఒకటి వేసాడు. ఆ కమిషన్ కూడా చాలా తెలివిగా వ్యవహరించాడు. అతను పేరు కమిషన్, నాకు ఆ కమిషన్ కూడా నేను కూడా వెళ్ళటం జరిగింది. నేను సరే ఇది కాపుల రిజర్వేషన్ కోసం కదా చేసింది. ఎవరు చెప్పారు ఇది కాపుల రిజర్వేషన్ కోసం కాదు, ఇది బీసీ రిజర్వేషన్ కోసం అని చెప్పారు. మరి ఇదెందుకు, మీరెందుకు ఇట్లా మమ్మల్ని ఎందుకు పిలిచారు, అయితే అప్పుడు మీరే చేయాలి కదా, మమ్మల్ని ఎందుకు పిలిచారన్న. సో అట్లా చాలా ప్లాన్డ్గా కాపుల్ని అణగవేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకని ఎవరు కూడా అతను నమ్మే స్థితిలో లేరు. కాపులకి సాధారణంగా ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చూస్తే వీళ్ళు ఎటుంటే అటు పక్కన గెలుపు అన్నది నడుస్తుంది. 2004 అయినా, 9 అయినా, 14 అయినా, 19 అయినా సరే. 14లో తెలుగుదేశానికి మద్దతు ఇచ్చారు, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 19లో మీకు అధికారంలోకి రావడానికి కారణమైంది వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళంతా జట్టు కట్టారు, అంటే 14 నాటి జట్టు. మరి ఆ ఇంపాక్ట్ అందులో ఇంకొకటి ఏంటంటే గతంలో ఎప్పుడూ లేనంతగా కాపు యూత్లో జగన్ మీద తీవ్ర వ్యతిరేకతని పవన్ కళ్యాణ్ సృష్టిస్తూ ఉన్నారు. జగన్ అనేటువంటి వ్యక్తి అణచివేస్తున్నాడు, జగన్ అనేటువంటి వ్యక్తినే మనం
నేల రాయించాలి అనేటువంటిది కసిగా ఉన్నారు. ఆ కసి యూత్లో రాదనుకుంటున్నారు. అది మిస్కన్సెప్షన్ అండి. అంటే చాలామంది యూత్కి ఏదో మిస్కన్సెప్షన్, వాళ్ళకి దూరదృష్టితో ఆలోచన లేకపోవటం వల్ల జరుగుతూ ఉంది. ఇవాళ ఎక్కువ సీట్లు ఎవరు ఇచ్చారు? ఇవాళ ఈ ఎలక్షన్లో కూడా దాదాపు 30 సీట్లు 5 పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. వాళ్ళు ఎన్ని ఇచ్చారు? 2 పార్టీల మీద కలిపినా కూడా 14, 18 ఇచ్చారు. పార్లమెంట్ సీటు జనసేన 2 ఇచ్చింది, టీడీపీ 1 కూడా ఇవ్వాల. అంటే చూడండి, వాళ్ళ కాన్సెప్ట్ అక్కడే అర్థం అయిపోయింది కదా. సో వాళ్ళు ఎంతసేపటికి యూజ్ అండ్ త్రో పాలసీ చంద్రబాబు నాయుడు. అందుకనే తను లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ వాడుకొని మళ్ళీ ఆయన లబ్ధి పొందుతాడు, పవన్ కళ్యాణ్ని జీరో చేస్తాడు. ఇది కాపులు గ్రహించలేకపోతున్నారు ఎక్కువ మంది కూడా. అదే మరి అప్పుడు అటుకు వెళ్ళిపోతాయి కదా ఓట్లు. లేదు, అది అందుకని ఇక్కడ ఎక్కువ సీట్లు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి, హాస్ గివెన్ ఎక్కువ. రెండోది, ఈ రాష్ట్రంలో ఏదైతే సంక్షేమ పథకాలు అందించారో దాదాపు 2,75,000 కోట్లు. 2,75,000 కోట్లో 33,900 కోట్లు కాపులకు వచ్చినాయి. ఇది ఎవరు గ్రహించట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఆ రోజు? ఇది పాలసీ వచ్చి రిజర్వేషన్ పాలసీ సెంట్రల్ పరిధిలో ఉంది కాబట్టి ఆ వారం నేను సంవత్సరానికి 2,000 చొప్పున 5 సంవత్సరాలు 10,000 కోట్లు ఇస్తానని చెప్పడం. ఆ 10,000 కాదు, ఇవాళ అన్ని స్కీమ్స్లో కలిపితే 33,000 కోట్లు ఇచ్చారు. 33,500 కోట్లు, 33,900. సో ఇది సామాన్య విషయం కాదు. సో ప్రతి ఒక్కరికి అందింది, కానీ దుష్ప్రచారం వల్ల అది మరుగున పడుతుంది. కానీ ఇవాళ ప్రతి ఇంటిల్లి పాదిలో ఏ మహిళ కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా దీన్ని కాదనలేరు. ఎందుకంటే స్కీమ్స్ అని వాళ్ళ పేరుతో వెళ్ళి కాబట్టి. అంటే కాపు కార్పొరేషన్ లాంటి దాంతో ఇదివరకు చంద్రబాబు గారు ప్రతి ఏడాది కూడా 5,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టారు. జగన్ వచ్చాక 5 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. అందరికీ ఇచ్చినట్టుగానే మహిళలకు ఇచ్చేటువంటి డబ్బులు అవే లెక్క చెప్తున్నారు. కానీ 1,800 కోట్లు ఇచ్చాడు ఆయన. 5,000 కోట్లు ఇవ్వాలి. 1,400, 1,800 కోట్లే ఇచ్చాడు. ఇవాళ 33,000 కోట్లు ఎక్కడ 14, 1,800 కోట్లు. సో చంద్రబాబు నాయుడు మెస్మరైజ్ చేస్తాడు. ఈయనేమో యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడ కూడా ఎవరు రికమెండేషన్ లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటింటికి చేరాడు. సో అది బయటికి రానికుండా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. లేదా విదేశీ విద్య ఇవ్వలేదు, ఆపేశాడు అంటున్నాడు. విదేశీ విద్య ఇవాళ స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇండియన్ వరల్డ్ వైడ్ యూనివర్సిటీస్లో 100 యూనివర్సిటీస్లో 1 crore, లేకపోతే 1.5 crore, ఇట్లా నేను ఎంతైనా పే చేస్తాను, మీరు సీట్ తెచ్చుకోండి. నేను జగన్మోహన్ రెడ్డి ఓపెన్ ఇదే కదా. సో దీన్ని చాలామంది అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన దుష్ప్రచారాన్ని వీళ్ళు నమ్ముతూ ఉన్నారు. కానీ ఓవర్ ద లాంగ్ రన్ అందరూ అర్థం చేసుకుంటారు. అంటే వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా వచ్చే సీట్లను కూడా కౌంట్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కదా. మీరేమో ఆ ప్రధాన యూనివర్సిటీల వరకే లెక్క కడుతున్నారు. అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే అక్కడ ప్రైవేట్ ఎంతమందికి ఇచ్చారు? 1,400 కోట్లు మొత్తం కూడా. అన్ని కూడా లేవు అనుకుంటున్నాను నేను. సో కంపేరిటివ్గా చూసుకుంటే చాలా తక్కువ. ఇవాళ కింద ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ పెంచే దాంట్లో ఎంతమందికి ఉపయోగపడుతుంది? అమ్మఒడి కార్యక్రమం ఎన్ని కుటుంబాలకి ఇవాళ ఉపయోగపడుతూ ఉంది. రైట్. టోటల్గా చూస్తే కాపు కమ్యూనిటీ పరంగా అసలు డివిజన్ ఉండదని అనుకుంటున్నారు, మీరు నమ్ముతున్నారా? అంటే డివిజన్ అంటే క్రిందటిసారికి మళ్ళీ మొత్తం అటుకు వెళ్ళిపోవడం లేదు, అంత పడదు. ఎందుకంటే లబ్ధిదారులు 5% అన్న మీ కోట్లు వస్తాయా కాపు? ఇంకా ఎక్కువే వస్తాయి. 5% అంటే ఇంకా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే 2-3 ఇష్యూస్. ఒకటి 33,900 కోట్లు సంక్షేమం ద్వారా అయింది. 2 రాజకీయంగా చాలామందికి ఇవాళ సీట్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఆర్థికంగా సంక్షేమం అందింది. సో సామాజికంగా ఇవాళ ఎంతమందికి ఇవాళ ఎన్నో కార్పొరేషన్స్ కానీ ఎన్ని కూడా గవర్నమెంట్లో వచ్చినాయి. గతంలో ఇచ్చినారా? ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇన్ని కార్పొరేషన్స్ చైర్మన్ కానీ రిజర్వేషన్స్ కానీ లేకపోతే ఇన్ని పదవులు ఎప్పుడు కూడా తెలుగుదేశం టైంలో ఇచ్చి ఉంటారు. వాళ్ళ సామాజిక వర్గానికే ఎక్కువ చేసుకుంటారు. 70% ఇచ్చుకున్నారు వాళ్ళు. మిగతా 30% ఆల్ ది అదర్ కమ్యూనిటీస్. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. వాళ్ళ మంత్రివర్గం చూసుకుంటే 5 కాపు మినిస్టర్స్ ఇచ్చాడు. మరి రెడ్డి కమ్యూనిటీకి 5 ఇచ్చారు. ఈక్వలెంట్గా కాపులు కూడా 5 ఇచ్చారు. సో దాంట్లో ఇంపార్టెన్స్ ఉందా లేదా? అదే మరి తెలుగుదేశం హయాంలో చూడండి, చాలా తక్కువ. అందుకని ఇది కాపులు గమనిస్తూ ఉన్నారు. రైట్. ఇకపోతే ప్రభుత్వం పరంగా చూస్తే ఇవాళ ఈ ప్రభుత్వం అంతా సంక్షేమం తప్పించి అభివృద్ధి చేయలేదు. రోడ్లు లాంటివి చూస్తే గుంటూరు నగరంతో పాటుగా అనేక రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. అలాంటి ఆ రోడ్లను చూస్తేనే అసలు ఈ ప్రభుత్వ పనితీరు చూడొచ్చు అంటున్నారు. ఇది ఫాల్స్ ప్రొపగండా. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకున్న ఎల్లో మీడియా ద్వారా వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు తప్ప వాళ్ళు కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఈ గవర్నమెంట్లో ఎంత ఖర్చు పెట్టారో తీసుకుని క్లారిటీ వస్తుంది. సంక్షేమం ఒక పక్కన అందిస్తూ ఉన్నారు, నో డౌట్. దాంట్లో అది వాళ్ళు చేయలేకపోయారు, మేము చేసాం, అందుకని ఓరో లేకపోతే బురద వేస్తూ ఉన్నాడు. కానీ ఇవాళ గుంటూరు తీసుకున్నప్పుడు యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తెలుగుదేశం హయాంలో 800 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. చాపోజీ పాలంజీ కంపెనీకి ఇచ్చారు. సో కంపెనీ పేరు మీద మినిస్టర్ నారాయణ మొత్తం తీసుకుని గుంటూరులో ఎడాపడా మొత్తం తవ్విపారేశారు. గుంటూరుని కంప్లీట్ చేయకుండా వదిలేశారు. ఇవాళ అవన్నీ కంప్లీట్ చేసుకుని రోడ్స్ అన్ని దాదాపు ఈ 3Fలో అంటే మున్సిపల్ కార్పొరేషన్ వచ్చినాక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం రోడ్స్ వేసుకుంటూ వచ్చారు.
అది ఇది డెవలప్మెంట్ కాదా? సో వీళ్ళు ఏంటంటే దుష్ప్రచారంతోనే బతుకుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక గుణం ఏంటంటే ఒక అబద్ధాన్ని కోట్ల సార్లు మాట్లాడి అది నిజం అనిపిస్తారు ప్రజల్లో. అది చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. అంటే మౌలిక వసతులు సాధారణంగా ఏంటంటే ఒకటి ఈ ధ్వంసం చేసిన రోడ్లు కొత్తవి వేయటం ఇది. కొత్త రోడ్ల ఎక్స్పాన్షన్ ఊర్లు ఎక్స్పాండ్ అయినప్పుడు ఆ కొత్త ఏరియాలకు రోడ్లు వేయడం అనేటువంటిది ఒక ఫార్ములా. అది గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్ లేదా గవర్నమెంట్ డెవలప్మెంటల్ ప్లాన్కి అదొక ప్రధానమైనటువంటిది. పల్లె ప్రాంతాలకి పట్టణానికి అనుసంధానం చేసి అది అసలు మీ హయాంలో ఏమీ చేయలేదు. లేదు సార్, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీ తీసుకోండి, పొన్నూరు కాన్స్టిట్యూన్సీలో నేను 95% ఆఫ్ ద రోడ్స్ బాగుంటాయి నాయి. 95, ఒక మ్యాక్సిమం 3-4% రోడ్స్ బాగు. బట్ 95% ఎమ్మడబడి నేను రోడ్ చేయించుకున్నాను. సో ఎక్కడ కూడా నాకు ఆ ప్రాబ్లం లేదు. నేను దుష్ప్రచారం చేస్తాను. కొన్ని చోట్ల ఒకవేళ ఫండ్స్ టైట్ ఉండి ఆ రోడ్లు వేయకపోవచ్చు, కొన్ని డిపార్ట్మెంటల్ ల్యాబ్స్ వల్ల జరుగుతున్నాయి తప్ప ఓవరాల్గా బెటర్ రోడ్సే ఉన్నాయి. కానీ ఎక్కడన్నా లేని దాన్ని ఊరిని ఫోకస్ చేయటం. మరి ఇదే తెలుగుదేశం హయాంలో 100% రోడ్లు పూర్తి చేసి మాకేమైనా అందించారా? 2019కి 2014-19కి 100% రోడ్లు వేసేసి మాకేమైనా అప్పచెప్పి మీరు అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయలేదంటే అది తప్పు మాదేది. అందిస్తే రోడ్లే ఎక్కర్లేదు కదా మీరు. రైట్. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం, అభివృద్ధిని చూసి ఓటేయాలని, అభివృద్ధి కావాలంటే మాకు ఓటేయమని వాళ్ళు అడుగుతున్నారు. సంక్షేమం కావాలంటే మాకు ఓటేయమని మీరు అడుగుతున్నారు. సంక్షేమం కంటే అభివృద్ధి ముఖ్యమా, లేకపోతే అభివృద్ధి కంటే సంక్షేమం ముఖ్యమా? అంటే రెండు సైమల్టేనియస్ ఈక్వల్. ఎందుకంటే ఈ స్టేట్లో యావత్ భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ సో మనం డెవలపింగ్ కంట్రీ కన్నా పేరు మిగిలిపోయింది. ఇవాళ టైం చేంజెస్ అయినాయి. సో ఎంతో కొంత మన పిల్లలు కూడా లిటరసీ రేట్ పెరుగుతుంది, బాగా అబ్రాడ్ వెళ్తున్నారు, మన ఇండియన్ ఇది కూడా పెరుగుతూ ఉంది. బట్ ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు కంపేరిటివ్గా ఇట్ ఈస్ అ ఫాల్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, హూ హెస్ బీన్ చీఫ్ మినిస్టర్ ఫర్ 3 times. అతను ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం పునాదులు వేసాడో చెప్పమనండి. నేను ఐ కెన్ డిబేట్ విత్ చంద్రబాబు నాయుడు ఆల్సో. ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి అతను పునాది వేళ ఎంతసేపటికి తను హైప్ చేసుకోవడానికి ఇది చేసుకున్నాడే తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఏం పునాది వేశాడు ఈ రాష్ట్ర విభజన తర్వాత? అమరావతి అనే భ్రమరాజు తప్ప ఇంకేం చెప్పాల. నేనేం చెబుతున్నానంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేశాడు, ఒక బలమైన పునాదులు వేశాడు. విద్యా వ్యవస్థ ద్వారా, ఆరోగ్యం మీద, వ్యవసాయ ద్వారా, లేదు పరిపాలన విధానంలో మార్పుల ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి గట్టి పునాదులు పడినాయి ఇవాళ. సో ఈ పునాదులు రానున్న డికేడ్ ఒక 10 సంవత్సరాల తర్వాత, ఈ 5 ఏళ్ళు నెక్స్ట్ 10-15 ఏళ్లలో ఈ పిల్లలు ఎవరైతే చేరారో రేపు 15 ఏళ్ళు బయటకు వచ్చినాక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నాడు, వాడు మంచి ఉద్యోగం సంపాదించినప్పుడు ఆ కుటుంబం అభివృద్ధి పయనిస్తుంది. ఇట్లా రాష్ట్రంలో సంక్షేమం దాదాపు 100కి 70% మందికి అందింది. ఇవాళ 87% అందింది టోటల్గా. బట్ ఎక్కువ శాతం పేదరికం, సామాన్య కుటుంబాలు. సో వీళ్ళందరూ అభివృద్ధి సాధిస్తే ఆటోమేటిక్గా అది నిజమైన అభివృద్ధి. ఏదో డబ్బులున్నోడంతా అభివృద్ధి తెలుగుదేశం హయాంలో డబ్బులున్నోళ్ళే అభివృద్ధి సాధించేవాళ్ళు, మిగతా సామాన్యులు లేకపోతే పేదరికం అక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళు డొక్కాడితే చేతులాడితే డొక్కాడని పరిస్థితి. సో వాళ్ళు ఎప్పుడు కూడా కష్టపడతానే ఉండాలి. సో ఆ టైంలో ఏదైతే విద్యని వ్యాపారం కింద చంద్రబాబు నాయుడు మార్చాడో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రం లిటరసీ రేట్ పెంచాలి. 2019కి 67% ఉన్న లిటరసీ రేటు ఇవాళ ఎంత పెరిగిపోతుంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో మన ఇండియాలో నెంబర్ 1. ఇవాళ పేదరికం నిర్మూలనలో ఇండియాలో నెంబర్ 1 మనం. సో ఇన్ని స్టెప్స్ ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాడు. అందుకని విద్యా వ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన ఖర్చు పెట్టినంత ఇది ఇండియాలో ఏ గవర్నమెంట్ ఖర్చు పెట్టి ఉండదు ఇండియాలో అన్ని స్టేట్స్లో. అదేవిధంగా అగ్రికల్చర్, రైతు అనేవాళ్ళు లాభసాటిగా ఉండాలి. రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలో ఉన్నాయి, ఆర్బీకేలు. ఇండియాలో ఎక్కడైనా రైతుల కోసం ఒక ఆఫీస్ ఎక్కడైనా ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో ఒకటే ఉంది. సో రైతు అనేవాడికి ఏ నష్టం వచ్చినా సరే ఈ క్రాప్ బుకింగ్ ద్వారా వాళ్ళకి నేరుగా వాళ్ళ ఖాతాలో వెళ్ళి డబ్బులు పడతా ఉన్నాయి. గతంలో ఇది లేదు కదా. గతంలో వివక్ష చూపించారు రైతుల్లో కూడా. మా పొన్నూరు కాన్స్టిట్యున్సీలో గత ఎమ్మెల్యే రైతుకి వర్షాలకో తుఫానుకో దెబ్బతింటే అతను ఎంఆర్ ఆఫీసులో కూర్చొని టిక్ చేసేవాడు. ఇదిగో సాయి మనోడు టిక్కు, రోసి మనోడు కాదు, ఇంటూ ఇతనికి ఇవ్వకూడదు, ఇట్లా వివక్ష చూపించేవాడు. కానీ ఇవాళ అది కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. రైతు అనేవాడు ఈ క్రాప్ బుకింగ్ అయితే నేరుగా వాడి ఖాతాలో వెళ్ళి డబ్బులు పడతా ఉన్నాయి. ఇవాళ మా కాన్స్టిట్యున్సీలో నంబూరు కానీ కొన్ని గ్రామాల్లో మేము కాంపన్సేషన్ అందిన తర్వాత నేను వెళ్తే, సార్ మా జీవితంలో ఎప్పుడు కూడా కాంపన్సేషన్ మేము ఎరగం, మీరు వచ్చినాక ఎరుగుతాం, మాకు కాంపన్సేషన్ వస్తుంది ఎక్కడికి తిరగకుండా అని. చూడండి, అంటే ఎంత వివక్ష చూపించారు వాళ్ళు. రైతాంగంలో కూడా వివక్ష చూపించారు. సో ఇవాళ రైతు బ్రహ్మాండంగా లాభసాటిగా ఉన్నాడు. ఒకవేళ వాళ్ళకి గిట్టుబాటు ధరలు తగ్గితే ప్రభుత్వమే కొనుగోలు చేసి డబ్బులు ఇస్తూ ఉంది. అలాగే ఆరోగ్యపరంగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కార్డు ₹1,00,000, 5 లక్షలు చేశారు, ఇప్పుడు 25 లక్షలు చేశారు. కరోనాలో ఎదుర్కొన్నాం.
హెల్త్ క్లినిక్స్ పెట్టారు ఇవాళ అన్ని చోట్ల. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటింటికి ఆశా వర్కర్స్, ఏఎన్ఎం వర్కర్స్ వెళ్ళి టెస్ట్ చేసి వాళ్ళకి ఉచితంగా మెడిసిన్స్ క్యాంపులు పెట్టి ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చాం. ఎన్ని వేల రూపాయలు ఇవాళ ప్రతి కుటుంబానికి ఆదాయని. అదేవిధంగా పరిపాలన విధానంలో ప్రతి గ్రామంలో విలేజ్ సెక్రటరియట్లు కానీ టౌన్లో అర్బన్ సెక్రటరీలు పెట్టారు. సో ప్రభుత్వ సేవలు గడప గడప దగ్గరికి వెళ్ళిపోయినాయి ఇవాళ. ఎక్కడ కూడా మధ్యవర్తి అనేవాళ్ళు లేకుండా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది. సో ఇంత జరిగింది. చంద్రబాబు నాయుడు చెప్పమనండి ఏం చేశాడో గొప్ప చెప్పమనండి. అందుకని రానున్న డికేడ్లో ఆంధ్ర రాష్ట్రం చాలా రంగాల్లో నంబర్ 1 సాగుతుంది. అది నిజమైన ఫౌండేషన్. అంటే అత్యధిక శాతం ఉన్న ప్రజలు వాళ్ళ అభివృద్ధి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి తప్ప చంద్రబాబు నాయుడు లాగా కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళే మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటే అది అభివృద్ధి కాదు. ఆయన నిజంగా ఈ సమాజాన్ని మోసం చేస్తా ఉన్నాడు. సంక్షేమం అనేటువంటి పథకాలు అందుకున్నటువంటి వాళ్ళు మీరు చెప్పినటువంటి ఆ పేద వర్గాలలో ఒక నిర్లిప్తత వచ్చేసింది, లేదా పనిలో బద్ధకత్వం పెరిగింది, సోమరిపోతులు అవుతూ ఉన్నారు. తద్వారా ఇవాళ మీదేమో కమర్షియల్ పాయింట్ సెంటర్ గుంటూరు అంటే వ్యాపారస్తులు ఎక్కువ, అట్లాగే రైతులు ఎక్కువ. రైతులకు రైతు కూలీ దొరకట్లేదు, వ్యాపారస్తులు గుమస్తాలు దొరకట్లేదు. ఇట్లాంటి ఒక సంక్షోభం అంటే మానవ వనరుల సంక్షోభం అనేటువంటిది సృష్టించారు. ఈవెన్ భవన నిర్మాణ కార్మికులు మేస్త్రీలకు దొరకట్లేదు. ఇదంతా ఉచితంగా ఇచ్చేటటువంటి పథకాల వల్ల ఆయా వర్గాలు ఇప్పుడు లాస్ అవుతున్నాయి అని చెప్తున్నారు. అంటే ఇది అపోహ అండి. ఎందుకంటే ఇది ఒక దుష్ప్రచారం తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. నేనేమంటానంటే అదే డిఫరెన్స్ చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పిల్లలందరినీ చదివించుకోండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచి స్థాయిలో స్థిరపడినప్పుడు ఆ కుటుంబం అభివృద్ధి సాధిస్తాయి. ఇవాళ బేల్దార్ మేస్త్రి కొడుకు మళ్ళీ బేల్దార్ మేస్త్రి అవ్వాలని ఎక్కడ రూల్ లేదు, గతంలో ఉండేది. అలాగే ఎలక్ట్రీషియన్ కొడుకు ఎలక్ట్రీషియను, లేకపోతే మెకానిక్ కొడుకు మెకానిక్. ఇవాళ అట్లేదు. ప్రతి పిల్లలు చదువుకుంటున్నారు. ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రతి తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకొని మంచి ఉద్యోగంలో సంపాదిస్తారు. సో దాంట్లో ఫ్రెష్ ఎన్రోల్మెంట్స్ జరగకపోవటం వల్ల ఆయా సర్వీస్ సెక్టార్స్లో ఈ ఒక టైట్నెస్ వస్తుంది. ఆ టైట్నెస్ రావటం వల్ల అందరూ ఏమనుకుంటున్నారంటే మాకు వర్కర్స్ దొరకట్లేదు, ఇది డబ్బులు ఇవ్వటం వల్ల జరుగుతుంది అన్నారు. కాదు, ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే ఇవాళ ప్రతి పిల్లవాడు చదువుకోవాలి కదా. ఇవాళ ఇప్పుడు మెకనైజేషన్ వస్తుందండి. గతంలో వ్యవసాయం ఏ విధంగా ఉండేది, ఇవాళ వ్యవసాయం లేదు. మన ఇంట్లో మా పరిస్థితి వేరే ఉండేది. వాషింగ్ మిషన్స్ వచ్చినాయి, ఏసీస్ వచ్చినాయి, లేకపోతే అన్ని మిషన్స్తోనే మొదలు పెట్టేసాం. ఇవాళ గతంలో అట్లా లేదు, మా అంతా పనుల మీద ఆధారం ఉండేది. సో ఇవాళ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ ఎన్ని జరుగుతుంది కాబట్టి కాలానుగుణంగా ప్రతి ఒక్కరు కూడా మారాలి. సో దానికి ఈక్వల్గా 4 రోజులు కష్టం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, వీల్ టర్న్ ది సైడ్ ఇంటూ ఏది ఉపయోగం అయితే దాంట్లోకి వెళ్ళిపోతాడు. సో ఇది ఒక అపోహే. సో ఈ రాష్ట్ర డెవలప్మెంట్కి ఇది సర్వేయంగా నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. ఒక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు మీ పరిస్థితి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్తే మీ పరిస్థితి ఏంటి? అసలు సమస్య లేదు దాంట్లో. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారం చేపట్టబోతున్నారు. నాకు ఎటువంటి సందేహం లేదు దాంట్లో. అంటే టోటల్గా అసలు తీవ్ర వ్యతిరేకత ఉంది, ఎన్డీఏ అనేటువంటిది అత్యంత బలమైనటువంటి శక్తి అని చెప్తున్నారు. ఎన్డీఏ ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ రాష్ట్రంలో అవ్వదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏదైతే గతంలో 2014 అధికారంకి వచ్చాడో ఆ రోజు మోడీని పొగిడాడు. ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఏటీఎం లాగా మార్చుకున్నాడో మోడీ గారిని మళ్ళీ తెరతం మొదలుపెట్టాడు. ఈ రాష్ట్రంలో రానివ్వనన్నాడు, మోడీని భయంకరంగా తిట్టాడు. మళ్ళీ అదే నోరుతో మళ్ళీ మోడీని పొగిడారు. సో ఇవాళ ఒక మతతత్వ పార్టీతో చేతులు కలిపారనేది వాళ్ళ సమాజంలో ప్రతి ఒక్కరికి, మైనారిటీ వర్గాలకి గట్టిగా ఉంది. సో అలాంటి మతతత్వ పార్టీతో కలిపినప్పుడు ఎవరు కూడా నమ్మే స్థితిలో లేదు. చంద్రబాబు నాయుడు ఇట్ ఈస్ ఏ ఫస్ట్ టైం అతను నమ్మేవాళ్ళేమో, ఎన్నోసార్లు ప్రూవ్ చేశాడు. సో అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతాడు, ఎవరితోనైనా చేతులు కలుపుతాడు అనేది స్పష్టంగా అవుతుంది. అందుకని ఎన్డీఏ మళ్ళీ అధికారం రావటం ఇక్కడ అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కష్టం. అంటే దేశవ్యాప్తంగా కూడా ఇదివరకు భారతీయ జనతా పార్టీని ఆ కోణంలోనే చూశారు, అది కొంత అంటరానితనంగా ఉంది. కానీ ఇప్పుడు ఓవరాల్ దేశంలో చూస్తే వరుసగా 2 సార్లు పూర్తి మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చింది. దక్షిణాదిలో విస్తరిస్తూ వస్తుంది. కర్ణాటక కావచ్చు, ఇప్పుడు తమిళనాడులో ఇంప్రూవ్మెంట్ ఉంది, తెలంగాణలో ఇంప్రూవ్మెంట్ ఉంది. ఆంధ్ర వైపుకి వచ్చేటప్పటికి లాస్ట్ ట్రిప్ గెలిచారు, మధ్యలో దెబ్బతిన్నారు. ఈ ట్రిప్పు అయోధ్య రామ మందిర్ నిర్మాణం లాంటి ఇష్యూస్, మోడీ మళ్ళీ గెలుస్తాడన్నటువంటి కాన్సెప్ట్ పబ్లిక్లో ఉండటం, ఇట్లాంటి సిచ్యుయేషన్లో ఒక పక్కన మోడీ ఒక శక్తిగా తోడున్నారు వాళ్ళకి భారతీయ జనతా పార్టీ, రెండో పక్కన పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్తో పాటుగా కాపు సామాజిక వర్గంలో బలం ఉంది, రెండో పక్కన యూత్లో మంచి శక్తివంతుడు.
ఇంకో పక్కన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సిద్ధహస్తుడు అనేటువంటిది అపరచాణుక్యుడు అనే పేరు ఉన్నటువంటి చంద్రబాబు. ముగ్గురు కలిస్తే 2014లో మీరు దెబ్బతిన్నారు. ఇప్పుడు ఎలా మీరు సాధిస్తాం అనుకుంటున్నారు? అంటే నేనేమంటే అపరచాణికుడని ఆ రోజుల్లో ఇతను చేసిన పనులు పెద్ద తెలియక అన్నారు. ఆ రోజు ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ రోజులు లేదు. ఇవాళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. అతను ఏం మాట్లాడాడో ప్రతి సెకండు ఇవాళ 10 ఏళ్ల క్రితం మాట్లాడింది కూడా మొత్తం బయటికి తెస్తున్నారు ఎవరైనా సరే. సో అధికారం కోసం ఏ స్థాయి కానీ దిగదారుతారని నేను ఏదైతే చెప్పానో చంద్రబాబు నాయుడు ఓసరవల్లి రాజకీయాలు చేస్తాడు. అందుకనే తన అధికారం కోసం ఇవాళ ఎందుకంటే లేకపోతే ఇదే మోడీని భయంకరంగా తిట్టి ఈ రాష్ట్రంలో అడుగుపెట్టడం అసలు వెలివేయాలి ఈ దేశం నుంచి టెర్రరిస్ట్ లాగా చూశాడు. మరి అలాంటి వ్యక్తి మళ్ళీ అదే మనం చూసాం. మనం ఇక్కడ బొప్పూడిలో గుంటూరు జిల్లా మీటింగ్లో తెగ పొగిడాడు. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా దాన్ని హర్షించలే. ఇంకా పొగిడిన దానికి ఇంకా అతనికి నెగిటివే తప్ప ఎక్కడ కూడా లేదు. ఎన్డీఏ వాళ్ళు ఏదైతే చేతులు కలిపారో నేషనల్ వైడ్లో కూడా ఎన్డీఏ ఇవాళ కొనారిల్లుతుంది. అన్ని చోట్ల కూడా ఇవాళ మీద ఆల్ అపోజిషన్ పార్టీస్ ఏదో అక్కడ పెరుగుతున్నాయి. బట్ ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన శక్తిగా ఉన్నాడు, సింగిల్ మ్యాన్. అందుకని వీళ్ళందరూ చేతులు కలిపారు. చేతులు కలిపి ఇతని మీద దాడికి వస్తున్నారు తప్ప అధికారం కోసమే చేతులు కలిపారు అనేది ప్రజలు నమ్ముతా ఉన్నారు. సో వాళ్ళకి ఒక కన్సిస్టెన్సీ అన్న ఒక పదాలు. ఎందుకంటే ప్రజలకి ఏం చేస్తాం ఇదిగో ఇది అనేది ఈ సంక్షేమాన్ని కాపీ చేసి దీనికన్నా ఇంకో 1000 రూపాయలు ఎక్కువ పెట్టి మేము ఇస్తామని మాట చెబుతున్నారు తప్ప ఒక కాంక్రీట్ మెషర్స్ ఇదిగో ఈ స్టేట్కి ఇది కాదు ఇది కావాల్సిందని చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేరు. అంటే ఇక్కడ సంక్షేమం మీరు ఇస్తున్న దానికంటే డబ్బులు ఇవ్వడానికి రెడీ అయ్యారు. నెంబర్ 1, మీరు ఒకళ్ళకి అమ్మఒడి ఇస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, అట్లాగే మీరు 18,000 ఇస్తే ఇంటింటికి ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి తలా నెలకు 1,500 రూపాయలు. ఇట్లాంటివి అంటే మీకంటే ఎక్కువ సంక్షేమం ఇస్తారు. అట్లాగే అభివృద్ధి అంటే బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు. ఈ రెండు కలిస్తే ఎందుకు మీకు ఓట్లు ఎందుకు వేయాలి? ఇప్పుడు అభివృద్ధి బ్రాండ్ అంబాసిడర్ ఏం చేశాడు? అభివృద్ధి హైటెక్ సిటీ కట్టాడు, లేకపోతే ఇంకోటి ఏం చేశాడు? అది కాలానుగుణంగా వచ్చే చేంజ్లో జరుగుతూ ఉన్నాయి తప్ప ఆయన గొప్పతనం ఏం కాదు. ఈజ్ నాట్ ఎన్ టెక్నాలజీ ఏమంటారు టెక్నాలజీ పర్సనే కాదు. సో ఆయన హైప్ చేసుకుంటాడు 24 గంటలు. ఏంటంటే కాలానుగుణంగా వచ్చే చేంజెస్ని తను సైడ్గా నేను చేశానని గొప్ప చెప్పుకుంటాడు తప్ప ఇవాళ చూడండి ఇప్పుడు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను ఆయన కనిపెట్టలేదు. లేదా ఇవాళ ఇంకా చాలా నంబర్ ఆఫ్ స్టెప్స్ ముందుకు వెళ్ళిపోతుంది టెక్నాలజీ పరంగా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇంకా నయ్యో అది కూడా నేనే అని చెప్పలేదు, అదే కూడా ఆయన చెప్తాడు. ఇట్లా అంటే ప్రజల్ని మోసం చేస్తాడు. నేనేది ఈ ఒక ఆంధ్ర రాష్ట్రంలో రాలే, ఇది వరల్డ్ వైడ్ అన్ని చోట్ల వచ్చింది. సో అతను ఏంటంటే ప్రతి దాన్ని తను అనుకూలంగా చేసుకొని తను హైప్ చేసుకోవడానికి చేస్తాడు. కానీ రాష్ట్ర పరిస్థితికి అతను ఏం చేశారని నేను అడుగుతా ఉన్నాను. ప్రజల్ని నిరంతరం మోసం చేసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఒక్కడే. రైట్. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రాష్ట్ర రాజకీయాలలో అసలు పరిస్థితి ఎట్లా ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు కూడా సీరియస్గా ఆలోచిస్తున్న టైం. ఎందుకని అంటే ఇవాళ ఉన్న సిచ్యుయేషన్లో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఒక పెద్ద స్ట్రగుల్, ఒకళ్ళని తొక్కేయాలి అనేటువంటిది. చంద్రబాబు నాయుడిని తొక్కేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తొక్కేయడానికి అంటూ పవన్ కళ్యాణ్ సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నారు. అంటే ఓ రకంగా ఫస్ట్ టైం ఒక ప్రిజుడిస్ పాలిటిక్స్ వచ్చినాయి. ఇది మీరు ఊహించారా? అలాంటి అణచివేత రాజకీయాల్లోకి వస్తే మీరందరి భవిష్యత్తు ఏంటి రేపు పొద్దున? సరే, ఇక్కడ ఒకటి చూడాలి. టిట్ ఫర్ టాట్ అనేది నేచురల్గా జరుగుతుంది రాజకీయాల్లో. ఎవరైనా సరే ఒక వ్యక్తిని మానసికంగా శోభ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి ఎంతో కొంత తను టైం వచ్చినప్పుడు తను కూడా ఛాన్స్ తీసుకుంటానికి ప్రతీకారంగా అనొచ్చు, లేకపోతే తన అవకాశం తను తీసుకుంటాడు. సో చంద్రబాబు నాయుడు ఏం చేశాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. 2014 నుంచి 2019లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా చేశాడనేది అందరూ చూశారు. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి దానికి ఇలా చాలా ఆయన నా దేశం వరకు ఆయన చాలా శాంతమూర్తిగా చాలా నవ్వుతా అన్నీ కూడా తీసుకుంటున్నాడు ఆయన. కానీ చంద్రబాబు నాయుడు తీసుకోలేకపోయాడు. చూశారు కదా, ఇప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఒక ఇష్యూ జరిగితే ఆయన ఓరలేక బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను అసెంబ్లీలో రానన్నాడు. మరి దానికేనో జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చాలా అంటే ప్రతి ఆయనకు జరిగిన హెరాస్మెంట్ ఒక విధంగా 2014-19లో అతన్ని మెంటల్గా హెరాస్ చేశారు బాగా. సో దాన్ని ఆయన దిగమింగుకొని తను నా టైం వచ్చినప్పుడు నేను చూసుకుంటాననే ఆయన రావడం జరిగింది. ఇవాళ ఆయన ఎక్కడ కూడా హెరాస్మెంట్ చేయాలి. ఏదైతే తప్పు చేశాడో చంద్రబాబు నాయుడు ఆ విధంగా దాన్ని అనుకూలంగానే పని జరుగుతుంది. సో లా విల్ టేక్ హిస్ ఓన్ కోర్స్ లాగా జరిగిపోతాం. అంటే అది చంద్రబాబు కూడా అట్లాగే అనుకుంటారు జగన్ని, ఇప్పుడు జగన్ అట్లాగే అనుకుంటారు. ఇవాళ రేపు పొద్దున మీరు గనక ఓటమి పాలైతే మీ పార్టీలో ఉన్న నాయకులందరూ ఏ రాష్ట్రానికి వెళ్దాం అనుకుంటున్నారు? అంటే సమస్య లేదు, ఓటమి పాలనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, ఎక్కడ కూడా ఆ ఛాన్సే లేదు. ఇవాళ దిస్ ఈజ్ ఎండ్ ఫర్ ది తెలుగుదేశం పార్టీ. రైట్. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు
పబ్లిక్లోకి బాగా వెళ్తున్నటువంటి అంశం మీ పార్టీ సంస్థాగత నిర్మాణం. మీ పక్కనే నిన్నటిదాకా మీకు మద్దతు ఇస్తూ వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి వాళ్ళు సంస్థాగత పార్టీ నిర్మాణం చేసుకోలేదు. పార్టీ ఎమోషన్ మీద వచ్చింది, 2 టర్మ్స్ గెలిచారు. మీరు ఇక్కడ కూడా పార్టీ పరంగా ఎమోషనల్గా వచ్చారు, కానీ తెలుగుదేశం లాంటి సంస్థాగత నిర్మాణం మీ దగ్గర లేదు. ఇప్పటికీ సెట్ చేసుకున్నట్టు కనిపించట్లేదు ఈ 9 ఏళ్లలో కూడా. తేడా వస్తే ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ ఎత్తుక్కుంటోంది ఎక్కడ ఉండాలి, ఏంటి, ఏ నాయకుడు ఏంటి అనేటు. ఆ స్టేజీ అవదా మీకు? లేదు, అవ్వదు. ఎందుకంటే బై ఎక్స్పీరియన్స్ ఎవరీ వన్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ లాగా బై ఎక్స్పీరియన్స్ సో మార్పు చేర్పులు జరుగుతూ ఉంటాయి. మా పార్టీకి ఆర్గనైజేషన్ ఉన్నది, స్లోగా పికప్ చేసుకుంటారు, దాంట్లో ఎక్కడ కూడా సందేహం లేదు. బికాస్ బై ఎక్స్పీరియన్స్ ఏదైనా సరే ఆ ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళు గెయిన్ అవుతారు. దాంట్లో మళ్ళీ రీషఫలింగ్ కానీ చెక్కింగ్ కానీ అన్నీ జరుగుతాయి, మళ్ళీ స్టాండర్డ్గా వెళ్ళిపోతాం. అంటే బూత్ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, ఇట్లాగ కమిటీల వ్యవస్థ వాళ్ళకి తెలుగుదేశానికి ఉంది. అలాగే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉండేది, బీజేపీకి కూడా ఉంది. బీఆర్ఎస్ అట్లా ఏర్పాటు చేసుకోలేకపోయింది. అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే బూత్ కమిటీలు కానీ ఈ కమిటీలు స్ట్రాంగెస్ట్ వైఎస్ఆర్పీసీ, తెలుగుదేశానికి లేదు. తెలుగుదేశానికి లేదు, వైసీపీకే బాగుంది ఇవాళ. ఉన్నాయా? ఎస్, ఇవాళ అదే స్ట్రాంగ్గా ఉంది. బేస్ లెవెల్లో వైసీపీకే స్ట్రాంగ్ ఉంది. నేను ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి ఇందా మాట్లాడా, బట్ కింద గ్రౌండ్ లెవెల్లో వైసీపీకే స్ట్రాంగ్ ఉంది టీడీపీ కన్నా. వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు మనుషులకి, ఇక్కడ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత, అంటే సాధారణంగా ఇదివరకు రాజకీయ నాయకుడు అంటే మీ దగ్గరికి రావాలి, అయ్యా నాకు కొంచెం పరిహారం ఇప్పించయ్యా, లేకపోతే నా పిల్లలకి స్కూల్లో ఇప్పించయ్యా, లేకపోతే నా పిల్లలకి పథకం ఇప్పించయ్యా ఈ అడిగేవాళ్ళు. ఇవాళ మిమ్మల్ని అడగడం మానేసి వాలంటీర్ దగ్గరికి వెళ్తున్నారు. వాలంటీర్లు ఏమో ఎన్నికల్లో పోటీ చేయరు, లేదా ఎన్నికల్లో ఇప్పుడు మిమ్మల్ని మీకు సపోర్ట్ చేయడానికి కూడా లేకుండా చేశారు. క్రెడిట్ అంతా వాళ్ళకి వెళ్ళాక ఇప్పుడు మిమ్మల్ని చూసి ఓటు ఎందుకు వేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఉన్నతమైంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకటే, అది ఏ కులం అని, ఏ మతం అని, ఏ పార్టీ అని, అది అక్షరాల నిరూపణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ముఖ్యమంత్రి చేశాడు ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో చెప్పానండి? చంద్రబాబు నాయుడు చేశాడా? అనుభవం ఉందని చెబుతాడు కదా, ఏం చేశాడు? మరి తనకు తాను హైప్ చేసుకునే పని తప్ప ఎక్కడన్నా సరే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకటిగా చూశాడా? ఒక వర్గాన్నే బలోపేతం చేయడానికే చూశాడు తప్ప మిగతా వాళ్ళందరినీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల్సిందే, వాళ్ళ కష్టం వాళ్ళు పడాల్సిందే అనేది చూశాడు తప్ప, అంటే వివక్ష చూపించాడు సమాజంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు. అందుకని ఆయన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి చేరువ అయ్యాడు. ఇవాళ మీరు ఏదైతే అన్నారో మాకు ఎక్కడ ఉంటే నష్టం లేదు, ఇవాళ అదే స్ట్రాంగ్ పార్టీ. ఇవాళ ఎలక్షన్స్లో ఏ సర్వే చూసినా వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలిచిద్ది 120 నుంచి 130 అని చెప్పేది ఆ స్ట్రెంతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకపోతే నాయకులు వాళ్ళ ఇళ్ళకి కూడా అన్ని స్కీములు వెళ్తున్నాయి. గతంలో ఎప్పుడు ఆపోజిషన్ పార్టీకి ఉండేవి కాదు. ఇవాళ వాళ్ళు కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితి. ఎంతో కొంత ఊరినే ఇవాళ గ్రామీణ స్థాయిలో అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు వచ్చేవాళ్ళు చాలా అరుదు. ఎందుకంటే వాళ్ళ స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇస్తున్నారని. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఇవాళ ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ రక్ష, అదే ఫౌండేషన్ కూడా. అంటే అహంకారం తలకెక్కిన నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అని ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు రైట్ చేస్తున్నారు. మాటల పరంగా నోరు తూలేటటువంటి నాయకులు, దౌర్జన్యపూరిత నాయకులు అసలు రాష్ట్రంలో అరాచకం చేస్తున్నారు, రౌడీయిజం చేస్తున్నారు అన్నటువంటిది పవన్ కళ్యాణ్ గారు రోజు గుర్తు చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేదంటే ఆయన ఇన్స్టిగేషన్ చేశాడు ఫస్ట్. ఆ ఇన్స్టిగేషన్ బేస్ చేసుకొని ఇవతలు కూడా మాట్లాడారు. అతను మాట్లాడారు కాబట్టి ఇవతలు కూడా మాట్లాడారు. అంతే తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ దౌర్జన్యాలు ఉన్నాయి, ఎక్కడ ఏవి ఉన్నాయి? మీ నియోజకవర్గంలోని పొన్నూరులోనే ఇదివరకు ధూళిపాళ నరేందర్ అంటే సహజంగా కొంత ఇష్యూ ఉండేది. మీకు వాళ్ళకి సంఘర్షణలో వాళ్ళని ఎవరిని ఏం చేయలేదు. ఎక్కడ నేను ఒక్క ఫాల్స్ కేసు కానీ, ఒక్క కేసు కానీ ఎవరి మీద, తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ఇంకో పార్టీ జనసేన మీద కానీ లేకపోతే ఇంకో పార్టీ, ఒక్క ఫాల్స్ కేసు మొత్తం మీద లేదు ఎక్కడ కూడా. అంటే ఏకంగా నరేంద్ర మీద పెట్టారుగా. నరేంద్ర మీద అది గవర్నమెంట్ సైడ్గా తీసుకొచ్చి, ఎందుకంటే తను ఒక డైరీని తన సొంత ఆస్తిలాగా, ఆ డైరీ సంఘం డైరీ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి నిర్మించిన సంస్థ. అది దాన్ని తన సొంత ఆస్తిలాగా తీసుకొని దాంట్లోంచి 10 ఎకరాలు మళ్ళీ ఒక ట్రస్ట్ పెట్టి వాళ్ళ ఫాదర్ పేరుతో ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ పేరుకి మలుచుకోవటం వల్ల అది కేసు అయ్యి అతను లోపలేసారు తప్ప, అంటే తను చేసిన తప్పు అది. సో ఇప్పుడు కూడా తను చెప్పలేకపోతున్నాడు, నేను చేయలేదు, నేను కరెక్ట్గా చేశాననే మాట ఈ రోజుకి అనలేకపోతున్నాడు. కానీ కోర్టు అతనికి ఫేవరబుల్గానే వచ్చింది. కోర్టు గవర్నమెంట్ ఇచ్చిన జియోని కొట్టేసిన అతనికి ఫేవర్గా రాలేదు. ఈవెన్ టిల్ టుడే ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్. కానీ అతని చేతుల్లోనే ఉంది కదా సంఘం. ఉంది అంటే ఏం చేశాడు, ఒక ఫేక్ నంబర్ ఆఫ్ సొసైటీస్ ఎక్కువ ఫామ్ చేసేసి తన వర్గం చెందిన వాళ్ళ పేర్లతో ఎక్కువ
సొసైటీస్ ఫామ్ చేసి ప్రాక్సీలు దాని దగ్గర పెట్టుకొని ఎలక్షన్ జరిగితే ప్రాక్సీలు తను వేసుకుంటాడు. అందుకని అతను గెలుస్తాడనే ఉద్దేశంతో అది అట్లా మెయింటైన్ చేసుకున్నాడు. దాన్ని ఒక ప్రైవేట్ ప్రొడ్యూసర్ కంపెనీ కింద మార్చాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రొడ్యూసర్ కంపెనీ అక్కడున్న ఒక ఎంపీ ద్వారా వెళ్ళి మార్చుకొని ఒక యాక్చువల్గా యాజ్ పర్ ద ప్రొసీజర్ జరగల, దాని మీద కూడా కేసు నడుస్తుంది. ఆ ప్రొడ్యూసర్ కంపెనీ కింద మార్చుకున్నది కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం జరగల. దేర్ ఇస్ నో ఎల్లో ఫ్రమ్ ది గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్స్ లేదు, పర్మిషన్ లేదు. ఒక కోఆపరేటివ్ ఆఫీసర్ ద్వారా దొంగ సంతకం పెట్టి ఇచ్చేసి ఫైల్ చేసుకున్నారు. ఆ కోఆపరేటివ్ ఆఫీసర్ నేను ఇవ్వలేదు అన్నాడు. తర్వాత అతను రిటైర్ అయిన తర్వాత నేను ఇచ్చాను అన్నాడు. సో ఇది ఎంబిక్యూటీ మీద కోర్టులో నడుస్తూ ఉంది. రైట్. అంటే అయ్యే అట్లా లేనప్పుడు అతన్ని వేధించినట్టే అవుతుంది కదా. వేధించడం ఎట్లా? ఇది ఇప్పుడు ఇట్ ఈజ్ ఏ క్వాజీ గవర్నమెంట్. ఒక విధంగా చెప్పాలంటే సొసైటీస్ యాక్ట్ని మ్యాక్స్ యాక్ట్ కింద చంద్రబాబు నాయుడు మార్చే హెరిటేజ్ కానీ ఇవన్నీ కూడా ఒక ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పాల సొసైటీని చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ వాళ్ళ వర్గం వాళ్ళందరూ దీన్ని కాజేశారు. రాష్ట్రంలో అన్నీని వాళ్ళ ఫ్యూచర్ బుర్ర ముందు ఉంటుంది కాబట్టి అన్నీ కాజేసి దాన్ని మ్యాక్స్ సొసైటీల కింద వచ్చారు. ఇతను ఇంకొక అడిగేసి మ్యాక్స్ సొసైటీ నుంచి ప్రొడ్యూసర్ కంపెనీ కింద మార్చుకున్నాడు. సో నిరంతరం ఒకవేళ ఎటు పోయినా సరే నా చేతిలో ఉండాలి అనే ఉద్దేశంతో. కానీ రైతులకు అదంతా తెలీదా? రైతులకు తెలియదు, ఎక్కువ మందికి మోసపోయారు. ఎందుకంటే ఈ సంఘం డైరీలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పాల సేకరణ ధర పెరిగింది, బోనస్లు ఇవ్వటం మొదలుపెట్టాడు. గతంలో బోనస్లు అందరిని కాజేసి ఆ డీవీసీ ట్రస్ట్కు మలుచుకొని డీవీసీ ట్రస్ట్ ద్వారా హాస్పిటల్ కట్టి మళ్ళీ దాని మీద నైవేద్యం సంపాదించుకుంటా ఉన్నాడు. సో ఈ పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఉన్నాడు. కానీ నేననేది అదే, ఇప్పుడు వాళ్ళకి ఎవరికైతే తెలియదు, చక్కగా మాది నడుస్తుంది, మా దగ్గర పాలు తీసుకుంటున్నారు, అనవసరంగా ఆయన వేధిస్తున్నారు అన్నటువంటిది జనంలోకి తీసుకెళ్తున్నారు. లేదు, ఎక్కడ అనవసరం లేదు. చాలామంది ఏంటంటే అతను దీనికి భయపడిపోయి చాలామంది ఇంకా బయటికి చెప్పట్లేదు కానీ టైం వచ్చినప్పుడు అన్ని బయటకు. అంటే 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉండినే చేయలేకపోయారు. కాదు, అధికారంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదైతే కోర్టు కేసు ఉందో ఈడీ పరిధిలోకి ఇది వెళ్ళిందో, ఈడీ పరిధిలోకి వెళ్ళింది. సో దాన్ని ఇంకెవరు గెలవటం లేదు కాబట్టి జరుగుతూ ఉంది. రైట్. ఓవరాల్గా గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఒకటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది, లేదా ఒక ఓట్లు ఉన్నాయి. ఇంకోవైపున క్రిస్టియన్కి సంబంధించి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఓట్ బ్యాంక్ ఉన్నాయి. ఇవే మీ నమ్మకమా? అక్కడ డబ్బు ప్రభావం ఉండదా? డబ్బు ప్రభావం ఉంటుంది నేచురల్గా. కానీ ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళని చూసి ఓట్లు వేసేది. ఎందుకంటే గుంటూరు ప్రజలు మోసపోయారు. 2 పర్యాలు తెలుగుదేశం పార్టీ చిత్తూరు నుంచి ఒక ఆయన దిగుమతి చేసి గల్లా జయదేవిని డబ్బులు ఉన్నాయి కదా అని అతను తీసుకొచ్చారు. అతని దగ్గర పెద్ద ఎత్తున కాజేశారు. ఇండస్ట్రీస్ పెడతానని చెప్పి ఆయన పబ్లిక్లో చెప్పాడు. ఒక ఇండస్ట్రీ పెట్టలా, ఒక ఉద్యోగం వల్ల. అసలు నేనే ఒక అసెంబ్లీ మెంబర్గా ఒక్కరోజు కూడా ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో నేను అతను ఒక పార్లమెంట్ మెంబర్ని చూడలే. ఈ 10 సంవత్సరాల్లో నేను 5 సంవత్సరాలు ఉన్నాను. ఇప్పుడు ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లో చూడలేదు. అంతకుముందు 5 ఏళ్ళు. సో 10 ఏళ్ళలో 10 సార్లు కూడా వచ్చి ఉన్నాడు గుంటూరుకి. సో అతని వల్ల ₹1 ఈ గుంటూరు జిల్లా డెవలప్ కాలేదు. ఈవెన్ ఎంపీ ల్యాడ్స్ కూడా యూటిలైజ్ చేసుకోలేదు. సో గుంటూరు జిల్లా మోసపోయారు ప్రజలందరూ. ఇవాళ ఇంకో ఆయన అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈయనేమో అత్యంత ధనవంతుడు, నేను ఏదైనా చేస్తాను, ఏదైనా అయిపోద్ది, నేను అదేదో మ్యాజిక్ చేసినట్టు చేస్తాను అన్నాడు. కానీ ఇక్కడ అతను మర్చిపోయింది ఏంటంటే స్థానికంగా నువ్వు ప్రజలకు అందుబాటులో ఉంటావా? ఇవాళ వచ్చి చెప్తాడు నేను ఉంటానని, కానీ గెలిచినా ఓడిపోయినా అతను అమెరికా పోతాడు, నేను గెలిచినా ఓడిపోయినా గుంటూరులో ఉంటాను. సో అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి నేను కాబట్టి ప్రజలు అది బాగా గమనిస్తూ ఉన్నారు. 2 పర్యాలు మోసపోయారు, ఇవాళ మోసపోవడానికి సిద్ధంగా లేరు. అతను ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే మోసపోవడానికి అయితే సిద్ధం లేదు. స్థానిక వ్యక్తిని ఎన్నుకోవాలనేది ప్రతి ఒక్కళ్ళ మనసు. సంక్షేమం పేరుతో మీరు డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు ₹1 కాదు, 2 కాదు, ఏడాదికి 40-50 వేలు, 5 ఏళ్లలో కలిపితే 2.5 లక్షలు ఇచ్చాం కాబట్టి ఆ తరహా ఓట్లు మాకేయమని ఒక పక్కన అడుగుతున్నారు. అదే సందర్భంలో పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఓటుకు 5,000 10,000 ఇస్తామంటారు. మీరు ఎంత ఇస్తారు? అసలు ఆ పోటీని తట్టుకోగలుగుతారు? ఇప్పుడు ఓటుకి 10,000 ఇవ్వని, లేకపోతే అతను ₹1,00,000 అని ఇవ్వనండి, ఓటు వేసే పరిస్థితులు. ఎందుకంటే ఇతను ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు కూడా చెప్తున్నారో అభివృద్ధి అనేది, ఇంకా ఇతను లాంటి వాడు వేస్తే అభివృద్ధి ఎక్కడ సాధిస్తారు? లేదు, స్థానికంగా ఉన్న సమస్యలు ఎక్కడ తీస్తారు? ఇవాళ నేను ఉన్నాను ఒక అసెంబ్లీ మెంబర్గా పొన్నూరు కాన్స్టిట్యున్సీలో. అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఏ అవసరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ పనులు ఉన్నాయి, ఇవన్నీ మైండ్లో ఉంటుంది. సో ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ డెల్టా ప్రాంతంలో రైతాంగానికి ఏం చేస్తే బాగుంటుంది, గుంటూరు పట్టణానికి ఏం చేస్తే బాగుంటుంది, సో ఇవన్నీ ఒక బేసిక్ కాన్సెప్ట్ ఉంది. సో దీన్ని మనం ముందు తీసుకెళ్ళాలి తప్ప డబ్బులు ఉంటే సరిపోదు కదా. జగన్ మన జయదేవికి డబ్బులు ఉన్నాయి, అది ఏం చేశాడు? ఇతనికి డబ్బులు ఉన్నాయి, ఇతని ఆస్తులన్నీ అమెరికాలో ఉన్నాయి, వెళ్ళి అక్కడ కూర్చుంటాడు, ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ప్రజలు ఎవరైనా అతను కలవాలంటే వీసా తీసుకొని పోవాలి, అక్కడ అమెరికా పోవాలి. సో
ఇది సాధ్యపడేది కాదు. సో ప్రజలకు అందుబాటులో ఉండడు. ఒకవేళ ఉన్నా ఏదో ధనవంతుడు కాబట్టి మధ్యవర్తి ద్వారా ఎవరి ద్వారా రీచ్ అవ్వాలి తప్ప డైరెక్ట్గా పబ్లిక్కి రీచ్ అవ్వడం. సో ఇది ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు. సాధారణంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో రోజు ఏదో ఒకటి ఆశిస్తూ ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు జనం. ఏది ఇంట్లో ఒళ్ళు నొప్పులు వచ్చినా, కంటి నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా మీరు మీ మాట ఒకవైపు, మీ దగ్గర నుండి ఆర్థిక సాయం ఒకవైపు. ఇదివరకు అట్లాంటి ఎమ్మెల్యేలకి చంద్రబాబు గారి టైంలో ఇసుకో, మద్యమో, బెల్ట్ షాపులో ఏయో ఒక సోర్స్ ఉండేది. నెలకు ఒక 10 లక్షలు సంపాదించుకోవడం, కొంతమంది కోటి దాకా సంపాదించుకునేవాళ్ళు, అందులో పబ్లిక్ కొంత ఖర్చు పెట్టేవాళ్ళు, కొంత దాచుకునేవాళ్ళు. అట్లాగా ఎన్నికల్లో ఖర్చు పెట్టింది వీళ్ళు సంపాదించుకునేవాళ్ళు, జనానికి కొంత పెట్టేవాళ్ళు. మీ పార్టీ మీకు అట్లాగా సంపాదించుకోవడానికి ఎంత అవకాశం ఇచ్చింది, మీరు ఎంత సంపాదించుకున్నారు? సంపాదించుకోకపోయినా సంపాదించినట్టు బురదేశారు. ఎందుకంటే పొన్నూరు నియోజకవర్గంలో 35 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి నేను చేయటం జరిగింది. ప్రతి గ్రామంలో మీరు ఏ గ్రామంకైనా వెళ్ళి ఫోన్ చేయండి, ఎమ్మెల్యే ఏమైనా పనిచేశాడా అని అడిగితే వాళ్ళు చెప్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్, నాకు 53 గ్రామాలు ఉన్నాయి హ్యామ్లెట్స్తో కలిపి. 53 గ్రామాలు పట్టణంలో డెవలప్మెంట్స్ చేశాను. సో ఈ డెవలప్మెంట్స్ ఎప్పుడు కూడా 25 సంవత్సరాల నుంచి తను చెప్పినవి ఏది చేయట్లేదు అనేది అందరికీ తెలుసు. సో అవన్నీ ఏదైతే అతను హామీలు ఇచ్చాడో చేయలేదో అన్నీ నేను కంప్లీట్ చేశాను. సో ఇవాళ ప్రజలు ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వస్తున్నప్పుడు, నాకు ఆదరణ పెరిగినప్పుడు ఏం చేశాడు, అతను డైజెస్ట్ చేసుకోలేక నా మీద పెద్ద ఎత్తున బురదేసి కేజీఎఫ్ అని ఒక వీడియో తీసి పెద్ద ప్రచారం చేశాడు. ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు ఇది నువ్వు జోబులో పెట్టుకుని వెళ్ళిపోయేది కాదు కదా. ఏదో బంగారు పోస్తుంటే జోబులో పెట్టుకుని వెళ్ళిపోతారు. ఇది గ్రావెల్, ఇది జోబులో పెట్టుకుని వెళ్ళేది కాదు. సో ఇతను కజిన్ కలిసి గతంలో ఒక 10-25 సంవత్సరాలు పెద్ద ఎత్తున దోపిడీ చేశారని అందరికీ తెలుసు. సో ఆ ఏరియాలో ఎవరు తలుపు కొట్టినా ఎవరు చేశారంటే పలానా దూల్పల్లి నరేంద్ర అని చెప్తారు. సో అతను ఏం చేశాడు, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్న ఒక అలవాటు ఏంటంటే, ఒక అబద్ధాన్ని అంటే ఎదుటివాడి మీద బురద రాసేవాడు, చొక్కా మొత్తాన్ని బురద రాసేసి ఇక దాన్ని పదే 1 లక్షల సార్లు మాట్లాడతారు. అంటే చంద్రబాబు నాయుడు మీరు చూసుంటారు కదా, జగన్మోహన్ రెడ్డి మీద 1,00,000 కోట్లు తిన్నాడు రాష్ట్రం మొత్తం మైకులు పెట్టి ఆ రోజు ఊదరగొట్టాడు. అట్లానే ఈ దూల్పల్లి నరేంద్ర తను చేయలేకపోయాడు, ఇవాళ కొత్తగా వచ్చిన అతను అన్నీ చేశాడు కాబట్టి ఏదో ఒక బురద వేయాలి కాబట్టి నా మీద బురద వేశాడు. కానీ ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరు. అంటే నిజంగా ఏం సంపాదించుకోరా? ఎక్కడ అంటే సంపాదించుకోవచ్చు, నేనైతే ఏం సంపాదించలేదు. అంటే మద్యం, ఇసుక ఈ రెండిట్లలో నాకు ఇసుక మద్యం ఏం లేదు అక్కడ. ఎమ్మెల్యేలు నాకు ఎక్కడ రావు, నాకు రీచే లేదు అసలు ఇసుక. మద్యం అసలు అది ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ షాప్స్ అయిపోయినాయి, ఇంకెవరు ఎక్కడ చేయడానికి లేదు. బెల్ట్ షాపులు పెట్టించలేదా? లేదు అసలు, నాకు ఆ సెక్షనే లేదు ఇప్పుడు కూడా. రైట్. ఇంకొకటి ప్రధానమైన అవినీతి ఆరోపణ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ ప్రతి ఇల్లు కట్టుకుంటుంటే డబ్బులు ఇంతని వసూలు చేసుకునేవాళ్ళు, అపార్ట్మెంట్ కడితే ఇంతని టార్గెట్ పెట్టి వసూలు చేశారని. అది మీ నియోజకవర్గంలో ఎట్లుంది? మీరు ఇప్పుడు గుంటూరులో ఏమన్నా ఫిక్స్డ్ రేట్లు ఏమైనా పెడతారా? నేను అసలు అట్లాంటిది ఏమి ఉండదు. నేను కష్టపడి పైకి వచ్చాను కాబట్టి ప్రతి ఒక్క కష్ట నష్టాలు తెలుసు. సో ప్రతి ఒక్కరు ఏం ఫీల్ అవుతారు, ఎలా ఫీల్ అవుతారు కూడా తెలుసుకొని వాటికి జోలికి వెళ్ళినా ఇప్పుడు కూడా. రైట్. మీకు గుంటూరు సెగ్మెంట్కి వచ్చేటప్పటికి అర్బన్ ఓటర్ ఎక్కువ. అర్బన్ ఓటర్లలో సాధారణంగా డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్స్ ఉంటుంది. రెండవది ఈ ఉచితాల మీద వ్యతిరేకత ఉంటుంది. మధ్యతరగతి ఎక్కువ ఉంటుంది. మీరు ఇచ్చే సంక్షేమం అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో మధ్యతరగతికి ఒక పెద్ద కోపం అది. ఎందుకంటే వాళ్ళ మీద ఈ భారం పడుతుంది, ప్లస్ ధరల పెరుగుదల కానీ ఇవన్నీ కూడా. వాళ్ళని మీరు ఎలాగ నమ్మించగలుగుతారు? ఇప్పుడు సంక్షేమం ఒక ఎత్తు అయితే, ఇవాళ గుంటూరు సిటీ సో ఏం కావాలి? సో గుంటూరు సిటీలో నేను కూడా అక్కడే ఉంటున్నాను కాబట్టి గుంటూరు సిటీలో మేజర్గా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతుంది. ట్రాఫిక్ సమస్య మేజర్. సో ఓవర్ బ్రిడ్జెస్ కానీ, రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, ఇవన్నీ 3 అవసరం ఉంది. ఒకటి శంకర్లాస్ ఓవర్ బ్రిడ్జ్ బాగా సఫికేటివ్ అయిపోయింది, బాగా కంజెషన్ అయిపోయింది. సో దాన్ని వెడల్పు చేయాలి, లేకపోతే కొత్త దానికి పెట్టాలి. ఒకటి. 2 శ్యామల్ నగర్ రైల్వే బ్రిడ్జ్, ఇన్నర్ రింగ్ రోడ్ రైల్వే బ్రిడ్జ్ ఇక్కడ. సో ఈ 3 ఇవాళ బాగా పబ్లిక్కి ఇబ్బంది జరుగుతుంది. సో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అంటే రైల్వేస్తో మాట్లాడి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ 2 కట్టాలి, ఒక శంకులాస్ ట్రాఫిక్ అది కూడా రైల్వే మీదే. సో ఈ తీసుకొస్తే ట్రాఫిక్ ఈజీ అవుతుంది, మేజర్గా ట్రాఫిక్ సెన్స్. రెండోది నేను క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే, చాలా సంవత్సరాల నుంచి మా ఫాదర్ కూడా గుంటూరులో కౌన్సిలర్ చేశారు 81 to 86. సో అప్పుడు ఆయనకి ఒక కాన్సెప్ట్ ఉండేది, ఒక దృష్టి ఉండేది. సో గుంటూరులో ట్రాఫిక్ సమస్యను తీర్చాలని చాలా ఆలోచన ఆయనకు ఉండేది, నాకు ఉండేది. కానీ నేనైతే అధికారులను నిందిస్తాను దీని మీద. ఎందుకంటే ఈ అధికారులు ఎవరెవరైతే ఐఏఎస్ ఆఫీసర్లో వీళ్ళు ఉన్నారో, వీళ్ళు దే ఆర్ షార్పర్ దెన్ ఎనీ అదర్ పీపుల్ అనుకుంటాం. కానీ ఎక్కడ షార్ప్నెస్ నాకు కనబడతల్లా. ఎందుకంటే వాళ్ళు ఆలోచన చేసి ఎక్కడ ఏది డెవలప్మెంట్ చేసి పబ్లిక్ ఏది అవసరమో వాళ్ళు ఫాస్ట్గా చేయాలి. సో కౌన్సిల్స్లో పెట్టచ్చు, ఇంకోటి పెట్టచ్చు,
ఒక మంచి ప్రపోజల్ ముందుకు పెడితే ఎవరు నో అనరు. సో అలాంటిది వాళ్ళ సైడ్ నుంచి రావట్లా. సో అన్ని పొలిటికల్ డెవలప్మెంట్ అంటే పొలిటికల్ వాళ్ళ మీద బురదేస్తున్నారే తప్ప నేనేమంటున్నానంటే బ్యూరోక్రసీ ఎవరెవరితో ఉన్నారో వాళ్ళు ఆ కాన్సెప్ట్తో ముందుకు రావట్లేదు ఎక్కడా కూడా. సో గుంటూరులో చాలా ఉన్నాయి, డెవలప్ చేయాల్సినవి ఉన్నాయి. కూరగాయల మార్కెట్ ఉంది, బ్రహ్మాండంగా పీవీకే నాయుడు మార్కెట్, దాన్ని విత్ పార్కింగ్ చేయాలని గతంలో నేను చెప్పాను, అది ఇప్పుడు ప్రపోజల్స్ పెట్టారు. సో సో అన్ని చోట్ల పార్కింగే మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో పార్కింగ్కి మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలని నా ఉద్దేశం. ఇన్నర్ రింగ్ రోడ్డు ఆల్రెడీ ఉంది, మెయిన్ అమరావతి రూట్కి దీనికి లింకప్ లేదు. అమరావతి అంటే కేవలం ఇప్పటికి కూడా కృష్ణా ముటేల్ పక్కన ఉన్నటువంటి ఆ రోడ్లో నుంచి మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది. టోటల్గా ఇటు నుంచి వెళ్ళాల్సినటువంటి రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ చేసేసారు. అంతకుముందు చక్కగా కన్స్ట్రక్ట్ చేసిన అమరావతి దాకా రోడ్డు, అది కూడా మెయిన్ అమరావతి దాకా రోడ్డు వేస్తే అది బ్లాక్ చేశారు. అట్లాగే మధ్యలో ఉన్నటువంటి లామ్ దాకా వెళ్ళేటటువంటి రోడ్స్ అవి కూడా బ్లాక్ చేసేసారు. అసలు మొత్తం పరిగెడుతున్న డెవలప్మెంట్ని వైసీపీ ఆపేసింది అని ఇక్కడ బ్లాకేజ్ ఎక్కడ లేదు, స్ట్రైట్ గా అమరావతి ఇదే రోడ్ స్ట్రైట్ గా అమరావతి వెళ్తా ఉన్నాం మనం. రాజధాని ప్రాంతానికి పోవాలి కదా, అమరావతి గుడికి స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది ఇదే రోడ్డు. ఏదైతే ఇప్పుడు మన అమరావతి రోడ్ స్ట్రైట్ రోడ్డు గుడి దగ్గరికి వెళ్తుంది. సో మీరు అనేది రాజధానికి బైపాస్ రోడ్స్. సో ఇవాళ మీరు చూస్తుంటారు ఇంకొక కొత్త హైవే వస్తా ఉంది, అంటే బైపాస్ హైవే చెనకాకాని దగ్గర నుంచి అవతల అది కూడా ఊరికి టచ్ దొనకొండ, అంటే టచ్ అవ్వకుండా అంటే హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి కానీ లేకపోతే ఈ ట్రాఫిక్ విజయవాడ ట్రాఫిక్ని తగ్గించడానికి. సో ఈ మంచి హైవే అనుమానం ఇంకో 2-3 monthsలో రెడీ అయిపోతుంది. ఇప్పటికే యాక్చువల్ ఓపెన్ చేయాలి, ఎందుకో డిలే అయింది. సో ఇట్లాంటి వల్ల ట్రాఫిక్ సమస్యలు ఈజీ అవుతాయి. అన్ని ఆ ఏరియా అన్నీ కూడా ఆ కొత్త హైవే వల్ల మళ్ళీ అన్ని యాక్సెసిబిలిటీ పెరుగుతాయి. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, గుంటూరు ఓటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలా, రోసే గారికి ఎందుకు ఓటు వేయాలి? ఇప్పుడు గుంటూరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా రోసికేసినా ఒకటే. సో నేనే ఉంటానే స్థానికుడిగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి నేను కంకణం కట్టుకున్నాను. ఎందుకంటే ఒక సెన్స్ ఉంది. నేను ఇక్కడ ఒక వ్యాపారవేత్తగా, మా తండ్రి గారు ఇక్కడ ఒక కౌన్సిలర్, వైస్ చైర్మన్ గుంటూరు మున్సిపాలిటీ చేశారు. అలాగే మా పెద్ద ఆయన ఉమారెడ్డి గారు ఈ ఏరియాలో ఆయన చేసినంత డెవలప్మెంట్ ఇంకోళ్ళు ఎవరు చేస్తుంటారు. కోస్టల్ అంటే మంగళగిరి కానీ లేకపోతే తెనాలి కానీ రేపల్లె దాకా. సో ఆయన డెవలప్మెంట్ ఆయన చేశాడు. సో ఈ ఏరియాలో డెవలప్మెంట్ చేసుకోవడానికి నేను మెచ్చియాడ్ నుంచి వచ్చాను. సో చిల్లీ బోర్డు ఇక్కడ తీసుకురావాలని కూడా నాకు ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ యార్డ్స్, నేను 20 years నేను ప్రెసిడెంట్గా చేశాను గుంటూరు మిర్చియాడ్కి. సో దీని ఒక ఇంపార్టెన్స్ నాకు తెలుసు. సో వరల్డ్ వైడ్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది. ఇక్కడ స్పైస్ బోర్డ్ ల్యాబొరేటరీ కూడా నేను స్పైస్ బోర్డు డైరెక్టర్గా ఉన్నప్పుడు 2006-2009లో ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో చిల్లీ బోర్డు తీసుకొస్తే ఇంకా ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఇంకా ఇండస్ట్రీస్ పెరుగుతాయి అనే ఉద్దేశంతో ఉన్నాయి. ఈ ఇండస్ట్రియల్ ఏదైతే జయదేవ్ ఒక అమరాన్ బ్యాటరీస్ ఇండస్ట్రీ పెట్టుకొని ఒక ఇండస్ట్రీ ఇక్కడ పెట్టలేకపోయాడు. నేను చిల్లీలో నుంచి వచ్చాను కాబట్టి నేను ఇక్కడ నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇంకా జాబ్స్ దాంట్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. చిల్లీకి సంబంధించిన ఇండస్ట్రీ తీసుకురావాలి, చిల్లీ బోర్డు తీసుకొస్తే బాగుంటుందని ఒక ఆలోచన. అది సెంట్రల్ గవర్నమెంట్తో మనం రేపు అధికారం వచ్చినాక సెంట్రల్ గవర్నమెంట్తో పోట్లాడి చిల్లీ బోర్డు తీసుకొస్తే ఈ గుంటూరుకి ఒక ప్రత్యేకత తీసుకొచ్చినట్టు అయింది. రైట్, జనం ఓటేస్తారు అని నమ్ముతున్నారు. ఎస్, ఇక్కడ ఏంటంటే స్థానికుడిగా నేను అందరికీ పరిచయం ఉంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అందరికీ ఇక్కడ నేను గుంటూరులో ఓవర్ ద ఇయర్స్ పరిచయం ఉంది, మా ఫాదర్ దగ్గర నుంచి. ఎందుకంటే మేము ఎక్కువ మా ఫాదర్ ఎందుకంటే ఆయన అందరితో, ఎందుకంటే వ్యాపారవేత్తగా అందరితో సంబంధం, అదే నేను కంటిన్యూ చేశాను. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అందరితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందరికీ యాక్సెసిబిలిటీ ఉన్న మనిషిని, వాళ్ళు యాక్సెసిబిలిటీ ఉన్న మనిషి కాదు. అవతల తెలుగుదేశం పార్టీ ఎవరు పోటీ చేస్తున్నాడో అతను యాక్సెసిబిలిటీ ఉన్న మనిషి కాదు. ఇక్కడ యాక్సెసిబిలిటీ అందరికీ రీచ్ అవుట్, లోకల్ అందరికీ అందుబాటులో ఉన్నది అనేది ముఖ్యం. సో అందరికీ నేను అందుబాటులో ఉంటాను, తప్పకుండా అందరికీ వాళ్ళ యొక్క సమస్య తీర్చడానికి నా సాయశక్తులా కృషి చేస్తానని నేను చెప్తాను. సూటిగా 2 విషయాలు చెప్పండి. ఎమ్మెల్యే క్యాండిడేట్లు డబ్బులు పెట్టుకుంటారా, మీరు డబ్బులు పెట్టుకుంటారా పంచడానికి అనేది ఎక్కడా లేదు. ఎవరు పరిధిలో వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తారు, కలిసి పనిచేయాలి. ఎవరు పరిధిలో వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీతో వాళ్ళు కోఆర్డినేషన్ బాగానే ఉంది. అందరూ నాకు ఉన్న అందరూ 7 క్యాండిడేట్స్ మంచి క్యాండిడేట్స్, అందరూ కూడా అనుభవం ఉన్న వ్యక్తులే. అందరూ కూడా 7 అనుభవం ఉన్న వ్యక్తులు. అవతల టీడీపీకి అయితే అనుభవం లేని వ్యక్తులు, ఇక్కడ అందరూ అనుభవం ఉన్న వ్యక్తులు. ఒకే ఒక క్యాండిడేట్ కొత్త క్యాండిడేట్ తప్ప మిగతా 6 అనుభవం ఉన్న వాళ్ళే. సో ఎక్కడ ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రోసయ్య గారి మనసులోని మాట. ప్రస్తుతం అయితే హయ్యెస్ట్ టఫ్ ఫైట్ ఫేస్ చేస్తున్నటువంటి మొట్టమొదటి అభ్యర్థి ఆయన అవుతారు. 2 సార్లు గుంటూరులో తెలుగుదేశం గెలవటం ప్లస్ అపర కోటీశ్వరుడు రావడం. కాకపోతే సామాన్యుడినే ప్రజలు గెలిపిస్తారని ఆయన నమ్ముతున్నారు. ఏం చేస్తారో చూద్దాం.